నాకు అనుగుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉన్నా. ఎందుకని అక్కడ ఉంటేనే ఈ కర్మఫలాన్ని అనుభవిస్తాను, కానీ మరొక చోట ఉంటే అనుభవించేందుకు అవకాశం లేదు కనుక ప్రదేశం కానీ, కాలము కానీ, వ్యక్తులు కానీ, సిచ్యువేషన్స్, పరిస్థితులు కానీ ఇవన్నీ కూడాను నాకు అనుగుణమైనటువంటి రీతుల్లోనే ఉన్నాయి. అమేజింగ్ పరమేశ్వరుడు. ఆయన నియతి, ధర్మం ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలని అక్కడ పెట్టేసి ఉన్నాడు. అక్కడే ఉన్నాం మనం. ఇది నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నెక్స్ట్ పాయింట్, నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నేను ఎక్కడైతే ఉన్నానో ఆ ప్రదేశం నాకు నచ్చడం లేదు. నేను పుట్టిన కుటుంబం నాకు నచ్చడం లేదు. అందుకని ఇంకో కుటుంబంలో పుట్టింటే బాగుండు అనుకుంటున్నా, మరొకరు ఆనందంగా ఉండడం చూచి. కానీ నీకు వాస్తవం చెప్తున్నా, నువ్వు కనుక అక్కడికి పోయి కనుక అడిగితే అతడు చెప్తాడు నేను ఇక్కడ హాయిగా లేనని. ఇది తమాషా. నేను పేదవాడిని కనుక, దారిద్ర్యంలో కుమిలిపోతూ ఉన్నాను కనుక ఆ కోటీశ్వరుడి ఇంట్లో కనుక పుట్టుంటే చాలా బాగుండేది. ఎందుకని నాతో కలిసి చదువుకుని ఆ పిల్లవాడు బెంజ్ కారులో వస్తూ ఉన్నాడు అని వీడు అనుకోవచ్చు. ఈ పిల్లవాడు అర్థమవుతుంది. అదే గనక ఆ కుర్రాన్ని కనుక పోయి అడిగితే నువ్వు హాయిగా ఉండవని, ఏదో ఇక్కడ ఉన్నానా, డబ్బు ఉందే కానీ సుఖం లేదు, మీ ఇంట్లో ఉన్నంత ప్రేమ మా ఇంట్లో లేదు, మా నాన్న నేను లేవకముందే పోతాడు, నేను పడుకుంటే కానీ రాడు, దీనికి ఎక్కడికి పోవాలి? కనుక నీకు చూచినప్పుడు బాహ్యానికి అతనేదో సుఖంగా ఉన్నాడు, నేను సుఖంగా లేను అని నీకు అనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి ఎవరెవరు వాళ్ళు ఉన్న ప్రదేశాల్లోనే ఉన్నారు. దాన్ని మెరుగు చేయాలంటే ఉపయోగపడదు. ఉండవలసిన చోటే మనం ఉన్నాం. నువ్వు ఉండే చోట నువ్వు సుఖం లేకుండా ఉన్నావు, అతను ఉండే చోట అతను సుఖం లేకుండా ఉన్నారు. ఎవరెవరు కూడాను వాళ్ళు ఉండే చోట వాళ్ళు సుఖం లేకుండా ఉన్నారు. ప్రధానమంత్రి ఈరోజు అస్సలు లేకుండా ఉన్నారు. మీకున్న సుఖంలో 1000వ వంతు కూడా లేదు ఈరోజు ఆయనకి. అర్థమవుతా ఉంది. ఇవన్నీ కర్మఫలాలు సార్. ఇవన్నీ సుచవ కర్మఫలం ఎట్లుందో నవ్వుకోవడం కాదు, ఏడవాల్సిన పరిస్థితి. అతనికి ఏడవడం తెలియకపోతే మీరు కూడా ఏడవాలా. ఎందుకంటే ఇంతకాలం మనం వింటుంటే ఈ మాత్రం కూడా నాలెడ్జ్ రాకపోతుంది. ఏమి దురదృష్టమా ఇదని. చూసారా, ఉపన్యాసం స్టార్ట్ చేయబోయే ముందు క్లియర్గా చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తూ ఉంది? చేంజ్ ఈజ్ నాట్ ఈజీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఒక్కటి చాలు మీకు. ఈ 5 రోజుల నుంచి నేను చెప్తున్నాను చూసారా, నువ్వు అనుకున్నంత తేలిక కాదు. నువ్వు విపరీతమైన ప్రయత్నం చేస్తే తప్ప నీ బలహీనతల నుంచి నువ్వు బయటపడలేవు. ఆ ఒక చిన్న విషయం చూడు, చెప్పినప్పుడు తనకు అర్థమవుతుంది కదా, తన దగ్గర చూసుకొని ఆపు చేసుకోవచ్చు కదా కదా అయితే అన్నమాట. ఇది వచ్చిన బాధ. ఎందుకు జరగలేదు తెలుసా? ఆ మనసు అట్లా పెరిగింది ఇంతకాలం. అది విషయం. మా దగ్గర జరగదు అట్లా. ఒకవేళ జరిగితే దానికి 2 రోజులు తీసుకుంటాను నేను క్లాస్. ఎందుకే నువ్వు సుఖపెట్టకుండా నన్ను సుఖపెట్టకుండా ఏంటి అసలు కారణం? ఎందుకు ఇలా బిహేవ్ చేశావు? నువ్వు ఎప్పుడు ఇలా ఉండాల్సింది దాన్ని ఎందుకు ఉండలేదు? కారణం ఏంటి? ఇంకా దాని మీదకి పోతే ఇంకా అది అనుకుంటుంది, వద్దబ్బా ఈ టీచింగ్ మాకు దరిద్రం, ఇంకా మీద చేయమి తప్పు అనుకుంటుంది. అదే అక్కడ నువ్వు సంస్కరించుకోవాలి. అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నాము, ఉండవలసిన పరిస్థితుల్లో ఉన్నాం, ఉండవలసిన వ్యక్తుల మధ్య ఉన్నాం. ఇవి నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కుటుంబం నచ్చదు, ఓకే. కొందరికి తల్లిదండ్రులు నచ్చరు, కొందరికి బిడ్డలు నచ్చరు, ఒకరికి భార్య నచ్చదు, ఒకరికి భర్త నచ్చదు, ఒకరికి ఉద్యోగం నచ్చదు, ఒకరికి ఉద్యోగం నచ్చుతుంది కానీ ఆ జీతం నచ్చదు, ఇంకా ఎక్కువ రావాలా. కొందరికి జీతం నచ్చుతుంది కానీ పైన ఏదో లేదంటారు. ఎన్ని 1000 అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇవన్నీ నీకు నచ్చడం లేదు, ఓకే. ఇవి నీకు నచ్చడం లేదు. నచ్చని వాటి మధ్య, ఇష్టం లేని వాటి మధ్య బ్రతకడం ఎలా ఉంటుందో తెలుసా? మనస్సును ముళ్ళుతో గుచ్చినట్టే ఉంటుంది. దేహాన్ని ముళ్ళుతో గుచ్చితే బాధ వేరే, కానీ మనస్సును కనుక ముళ్ళుతో గుచ్చితే ఎట్లా ఉంటుందో అంత బాధగా ఉంటుంది. ఇష్టం లేనిటువంటి పరిస్థితుల మధ్య, వ్యక్తుల మధ్య జీవించడం. అందుకనే అవి మార్పు చెందాలి అంటాం మనం, తప్పలేదు. అవకాశం ఉందా అంటున్నాను నేను. నువ్వు మార్పు చేయాలి అని అనుకుంటే అవకాశం ఉందా? ఇది నేను చేయలేకపోతున్నాను అంటున్నావు కాదు. చేయలేకపోవడం సమస్య, చేయలేని దానిని చేయాలనుకోవడం సమస్య. అది నా పాయింట్ అంతా అదే. ఇక దాని మీద ఉంటాను ఈరోజు. జస్ట్ లిసన్. చాలా పెద్ద ఇష్యూ. కనుక అంటాం, భగవాన్ ఏం చేసావయ్యా నన్ను?
ఎందుకు నా బ్రతుకుని ఈ విధంగా చేశావు? నిన్నే నమ్ముకున్నాను, ఈ పరిస్థితుల మధ్య నేను జీవించలేకపోతున్నాను, నేను మెచ్చనటువంటి స్థితిగతులు, నేను నచ్చనటువంటి వ్యక్తులు, వీళ్ళ మధ్యనే నా జీవితం కొనసాగాల్సి వస్తుంది, నేను బ్రతకలేకపోతున్నా, నన్ను ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఈ బాధలో దించావు అని భగవంతుని అడుగుతున్నానే. కానీ కొద్దిగా గనక నాలో మార్పు వస్తే, జ్ఞానం వస్తే భగవంతుడికి ఎంత కృతజ్ఞతగా ఉంటాను. భగవాన్, పూర్వపు రోజుల్లో నన్ను ఎందుకు ఇలా ఉంచావు, నన్ను ఎందుకు ఇలా బాధించావు అని అనుకున్నా సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు నువ్వు చేసిన మేలు నాకు కీడులాగా కనిపించింది. నువ్వు చేసింది మేలే. నాకు నచ్చని పరిస్థితులు నువ్వెందుకు ఉంచావో తెలుసా? నచ్చడం నచ్చకపోవడం కాదు, గొప్ప తక్కువ అని కాదు, ఏమి ఉచ్చ నీచాలకి ఇక్కడ అవకాశం లేదు. మనిషిలో మార్పు రావడమే ప్రధానం. నువ్వు భగవంతుడి దగ్గరకు పోవాలి, భగవంతుడి దగ్గర బురద దొక్కి పోయేందుకు అవకాశం లేదు. బురద నువ్వు కడుక్కోవాలి, నీళ్లుండే చోట నిన్ను ఉంచాలి, పెట్రోల్ ఉంచే చోట కాదు. పెట్రోల్ కాస్ట్లీ కావచ్చు, నీళ్లు నీకు ఈజీగా దొరుకుతాయి ఎక్కడంటే అక్కడ సులభంగా. పెట్రోలు నువ్వు డబ్బు పెట్టి కొనాలి, అందులో ఇప్పుడు చాలా పెరిగిపోయింది. అట్లాగని పెట్రోల్తో కాదు నువ్వు కాళ్ళు కడుక్కొని పోవాలి, నీళ్లతోనే కాళ్ళు కడుక్కొని పోవాలి. కొన్ని నీకు మంచి అని అనిపించవచ్చు, నువ్వు మారడానికి ఆ మంచి పరిస్థితులు అవసరం లేదు. నువ్వు భగవంతుడికి సన్నిహితం కావాలి అని అనుకుంటుంటే పరిస్థితులే అవసరం, కానీ మంచి చెడు లేదు. మంచి చెడు అనేది నువ్వు ఊహించడం మీద ఆధారపడి ఉంది. చేప చూడు నీళ్ళల్లో ఎంత అందంగా ఈదుతూ ఉంటుందో. నీకు దాని మీద ప్రేమ ఉండి, సరేనా, ఇప్పుడు ఇళ్లలో కూడా బాక్స్ పెట్టేసి దాంట్లో చేపలు వేసి ఉదయాన్నే చూస్తూ ఉంటారు, సరేనా? అలా కాకుండా ఆ చేపల మీద నీకు ఎక్కువ ప్రేమ ఉండి ఆ బాక్సులో గ్లాస్ బాక్స్ పెడతారు కదా, దాంట్లో చేపలను వేసి నీళ్లు కాకుండా పాలు పోసి చేపలను వదులు, అన్నీ పైకి తేలిపోతాయి. చేపలన్నీ ఉపరితలానికి వచ్చేస్తాయి, ఒక్కటి బతకదు. కాబట్టి క్షీరం, సమీకృత ఆహారం, ఈ చేపలంటే నాకు ఇష్టం, బ్యాలెన్స్డ్ డైట్ అది, అందువల్ల వీటికి పాలు పట్టిస్తున్నాను నువ్వు అనుకోవచ్చు. కానీ చేప పాలల్లో బతకలేదు సార్, నీళ్ళల్లోనే బతకాలి. పాలు నీళ్ళ కన్నా గొప్పవి కావచ్చు, కొందరికి పాల కన్నా నీళ్లు గొప్పవి, అందుకని దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కలుపుతారు. అంటే ఒక్కొక్కరు వాల్యూస్ నేను చెప్పేది, ఇది వాల్యూ బేస్డ్ సొసైటీ కదా, అర్థమవుతుంది. ఇప్పుడు అట్లాగని నువ్వు పాలు పోసి పాలల్లో కనుక చేపలు వదిలితే అవి చచ్చిపోతాయి. ఓకే, కనుక భగవంతుడు నీకు మేలు చేయాలి అంటే ధర్మ రూపంలో దైవం ఉన్నాడు కనుక మేలు చేయడం, మేలు చేయకపోవడం కాదు. ఆయన కూడా ధర్మాన్ని దాటలేడు. ఆయన ధర్మాన్ని దాటితే ఆయన్ని కూడా నిలబెడతాం. నువ్వు ధర్మ రూపంలో ఉండేవాడి అధర్మంగా ప్రవర్తిస్తున్నావు ఏంటని శాస్త్రం అంగీకరించదు. ఆ పని పరమేశ్వరుడు ఎప్పుడు చేయడు, అందుకే ఆయన పరమేశ్వరుడు. కాబట్టి నేను ఏ పరిస్థితుల్లో ఉండాలో అక్కడే ఉండాలి. కారణం ఏంటో తెలుసా? గత జన్మలో నేను ఏవైతే ఆచరించి ఉన్నానో ఆ కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కష్టపడుతున్నట్టుగా నాకు అనిపించినా ఇలా కష్టపడడంలోనే అవి ప్రక్షళనమైపోతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శిల్పి కొట్టేటువంటి ఉలి దెబ్బలకు ఓర్చుకున్నప్పుడే రాయి విగ్రహమైంది. అర్థమవుతుంది? ఆ దెబ్బలు ఓర్చుకున్నది మొదట, తర్వాత విగ్రహం అయిపోయింది. అలా కాకుండా మరొక విధంగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏదైనా సరే, ఎక్కడైనా సరే మీరు చూడండి, బాధలు ఎందుకు వస్తాయి? మనిషిని బాగు చేయడం కోసం వస్తాయి. బాగా పుటమేస్తేనే బంగారు వన్నె తిరుగుతుంది. కష్టాల్లోనే మనిషి పైకి వస్తాడు. ఈ సత్యాన్ని మనిషి తెలుసుకోలేడు. కాబట్టి నా కష్టాలు ఉన్నాయి అని అనుకుంటావు, కానీ ఫస్ట్ నువ్వు ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సింది ఒకటే. నిన్నటి వరకు అన్నీ అంగీకరించావు, సరేనా? వాటి వెనకుండి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా ఈరోజు. ఇదిగో చూడు, నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు ఇంకా బాధపడడానికి లేదు. బాధపడితే నీకు అర్థం కాలేదు, మళ్ళీ వినాలి. నీకు అది ఇష్టం లేకపోవచ్చు ఆ పరిస్థితి. ఇక్కడ ఉంటేనే నీ కర్మఫలము ప్రక్షాళనం అవుతుంది, నీ ప్రారంధము ప్రక్షాళనం అవుతుంది. ప్రారంధం ప్రక్షాళనం కాకుండా నువ్వు తరించలేవు. సీ ద పాయింట్. నువ్వు తరించాలి అంటున్నావు కదా, నాకు భగవంతుడు కావాలంటున్నావు. భగవంతుడి దగ్గరికి ఎట్లా పోతావు నువ్వు? బురద దొక్కి, బురదను కడుక్కొని పోవాలి. గత జన్మలో చేసినటువంటి
కర్మల అకృత్యాలు ఏవైతే ఉన్నావో వాటిని ప్రక్షాళనం చేసుకోకుండా, ప్రారంధాన్ని అనుభవించకుండా ఎట్లా వెళతావు నువ్వు? వెళ్ళేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ కష్ట పరిస్థితుల్లో నన్ను ఎందుకు పెట్టావు భగవాన్ అని పూర్వం అన్నావు, కానీ ఇప్పుడు ఏమంటావో తెలుసా? అట్లా ఇది గనక అర్థమైతే పక్క వాళ్ళకి వినిపించకపోయినా నీ రూమ్లో నువ్వు కూర్చొని ఏడుస్తావు భగవంతుని ముందు. నిన్ను ఎంత అపార్థం చేసుకున్నాను నేను. ఎప్పుడైనా నాకు మేలు చేసేవాడే నువ్వే భగవాన్. నన్ను ఇటువంటి కష్ట పరిస్థితుల్లో పెట్టావు. లేకపోతే నాతో కలిసి ఉండేవాళ్ళు ఏంటి, నన్ను బాధ పెట్టడం ఏంటి? నేను మంచి చేస్తే వీళ్ళెందుకు నన్ను బాధిస్తున్నారు అనుకున్నానే కానీ వాళ్ళు కాదు బాధించేది, నా ప్రారంధం అని. నేను నా ప్రారంధం కరిగిపోవాలంటే అక్కడ నేను బాధలు పడ్డం కన్నా మరొక మార్గం లేని లేదు. అది నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కనుక నేను ఉండే ప్రదేశంలో ఉండి, నేను ఉండవలసినటువంటి వ్యక్తుల మధ్యనే ఉండి, ఒకవేళ నాకు అనారోగ్యం అయితే ఆ అనారోగ్యాన్ని కూడా అనుభవిస్తూ, ఎందుకంటే అది కూడా ప్రారంధమే గనక ప్రసాద రూపంలో దాన్ని అనుభవిస్తూ, ఈ విధంగా నా ప్రారంధాన్నంతా ప్రక్షాళనం చేసుకొని, శుద్ధి చేసుకొని, నేను పవిత్రంగా తయారై, సరేనా, ఒక పువ్వులాగా తయారై, నైవేద్యం ఎట్లాగైతే నీ గుడిలోకి వస్తూ ఉందో గర్భగుడిలోకి, ఆ విధంగా నేను కూడా నా బ్రతుకును నైవేద్యంగా మార్చుకొని రావడానికి బాధలు తప్ప మరొక మార్గమే లేదు గనక, ఇది నీకు తెలుసు గనక నువ్వు నన్ను కష్టపెట్టాలని నాకు బాధలు ఇవ్వలేవు, నా కర్మఫలాలు గనక. ఒకవేళ వీటిని గనక వదిలిపెట్టి గనక నేను ఎస్కేప్ అయి పరిగెత్తుకుంటూ పోయినానంటే ఇంకొక జన్మకు మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటున్నానని అర్థం. మళ్ళీ 9 మాసాలు తల్లి గర్భంలో మళ్ళీ నా కోపంలో పడి ఉండడానికి సిద్ధపడుతున్నానని అర్థం. ఒక 32 గంటలు బోర్హోల్లో పడిపోయినటువంటి వాడు పిల్లవాడు ఏమైపోతాడని ఇట్లా అనుకుంటున్నాం మనం. 36 గంటలకి అల్లాడిపోతూ ఉన్నామే. అది మేలు కదా తల్లి గర్భాన్ని చూసుకుంటే. అంత భయంకరంగా 6 నెలలు అక్కడ 9 నెలలు అక్కడ పడి ఉండాల్సి వస్తూ ఉంది. ముఖ్యంగా 4 నెలలు జ్ఞానంతో పడి ఉండాల్సి వస్తూ ఉంది. 2 నెలలు అయితే క్లియర్ నిద్రపోతే తప్ప, అక్కడుండేటువంటి పురుగులు కుట్టి నిద్రపోతే తప్ప పిల్లవాడు, లేకపోతే గతమంతా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎంత భయంకరమైనటువంటిది. ఏమైనా లైట్ ఉందా అక్కడ? ఏముంది కనుక ఆ చీకట్లో పడి ఆ పరిస్థితికి నేను పోస్ట్ పోన్ చేసుకుంటున్నానని అర్థం. నాకు ఆ దురవస్థ రాకుండా ఉండడానికి భగవాన్ ఇటువంటి పరిస్థితులను కల్పించావు. మార్చలేకపోయాయి నేర్చిన విద్యలని. చాలా తెలుసు నాకు, ఏం ఉపయోగం? మార్చలేకపోయాయి నేర్చిన విద్యలన్నీ కృష్ణ. మార్చలేకపోయాయి నేర్చిన విద్యలన్నీ, మార్చి చూపాయి ఓర్చిన బాధలన్నీ. సీ ద పాయింట్. మార్చలేకపోయాయి నేర్చిన విద్యలన్నీ, మార్చి చూపాయి ఓర్చిన బాధలన్నీ, తీర్చి ఉంచాయి మనసును వెన్నలాగా. చూసారా? తీర్చి ఉంచాయి మనసును వెన్నలాగా, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. వెన్నముద్దలు. ఓకే, ఆయనకి ఇష్టం అదే కదా. మన మనసు కనుక వెన్నముద్దగా మారిందే పట్టుకుపోతాడు, అంతే, ఇంకేం లేదు. ఆయనకి వెన్నముద్ద కావాలి. ఇదే మనసుని ఒక బండలాగా తయారు చేసుకొని పరమేశ్వరుడికి ఇస్తే ఏం చేసుకుంటాడు ఆయన? ఆయనకి వెన్న ఇష్టం. అంత సున్నితంగా నువ్వు తయారు కావాలి. బండ బ్రతుకు అవసరం లేదు ఆయనకి. వెన్నలాంటి మనసు కావాలి. ఊర్లు తిరిగితే ఇది రాదు, దేశాలు తిరిగితే ఇది రాదు, డబ్బు ఆర్జిస్తే ఇది రాదు, ఇంకా గట్టిపడిపోతూ ఉంటుంది అంతే. మార్చలేకపోయాయి నేర్చిన విద్యలన్నీ,
మార్చి చూపాయి ఓర్చిన బాధలన్నీ, తీర్చి ఉంచాయి మనస్సును వెన్నలాగా. నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ. ఇది వాస్తవం. అర్థమైందా? ఇప్పుడు ఇంకా అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను అనేది ఏదన్నా ఉందే? ఎంత పెద్ద ఇది కనుక అర్థమైందనుకో, గుండె భారం అంతా దిగిపోద్ది, మనసు గాలిలో తేలిపోతూ ఉంటుంది, కష్టాలన్నీ కరిగిపోతాయి, కన్నీళ్ళన్నీ ఆరిపోతాయి. ఏదైతే జరుగుతూ ఉందో, ఇది నేను అనుకున్నాను చేయలేకపోయాను, ఆ బిజినెస్ చేయలేకపోయాను, ఇదిగో ఈ ఉద్యోగాన్ని పొందలేకపోయాను, లేదు పలానాడికి ఇచ్చి మా అబ్బాయికి వివాహం చేయలేకపోయాను, ఇదిగో మా అబ్బాయికి ఆ పలానా కోడల్ని తెచ్చుకోలేకపోయాను, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పార్టీలో నేను సీటు పొందలేకపోయాను, ఏమీ ఉండదు ఇక. అర్థమవుతుంది? అవన్నీ ఒక్కసారి డ్రాప్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు కూడా 1976లో అంటే 32 సంవత్సరాలు అయింది. వెస్ట్ గోదావరిలో అప్పుడు ఎక్కువగా నేను 1976లో అక్కడ స్టార్ట్ చేశాను యజ్ఞాలు. వెస్ట్ గోదావరి అక్కడ భీమవరం చేసి ఆకివీడులో ఉన్నాను. ఆ టైంలో ఓ సంఘటన జరుగుతుంది. నా దగ్గర ఒక అతను ఉండేవాడు. అతను వచ్చి, స్వామీజీ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తా అని అడిగాడు. ఎందుకు నాయన అన్న? ఉపన్యాసాలు వినమని చెప్పు, జరుగుతున్నాయి కదా మార్నింగ్ ఈవినింగ్. అలా కాదు స్వామీజీ, పాపం ఒక ప్రారంభం ఒక సమస్య ఉంది అతనికి. ఏం సమస్య? ఆస్తి అంతా ఉంది స్వామీజీ, మంచివాడు కూడా వ్యక్తి, మేమిద్దరం క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అతనికి ఒక పిల్లవాడు, చాలా అందంగా ఉంటాడు పిల్లవాడు కూడాను, బాగా చదువుకున్నాడు. ఇతను వెంకటేశ్వర స్వామి భక్తుడు. బాలాజీ అంటే ఆయన ప్రాణం. ప్రతి సంవత్సరం 2-3 సార్లు పోయి వస్తుంటాడు. ఎక్కువ శాతం గుండుతోనే కనపడుతుంటాడు. ఉదయం సుప్రభాతం చదవండే బయటికి రాడు. ఇట్లా ఉండేవాడు స్వామీజీ. ఒక్కగానొక్క పిల్లవాడు. ఇతనికి 50 దాటిపోయింది వయసు. ఆ పిల్లవాడికి క్యాన్సర్ వచ్చింది. తెలిసేటప్పటికే చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ అయింది. ఎట్లయినా నా బాలాజీ రక్షిస్తాడు అనేటువంటి అభిప్రాయంతో ఈయన అకుంఠితమైనటువంటి విశ్వాసంతో ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి వల్ల ఇది నయమైపోతుంది అనే అభిప్రాయంతో ఉన్నాడు స్వామీజీ. ఒక 2 నెలలు సెలవు కూడా పెట్టేసి రోజు వెంకటేశ్వర స్వామి యొక్క జపం చేస్తూ, స్మరణ చేస్తూ, పూజ చేస్తూ ఆ పిల్లవాడి కోసం ఇట్లా ఉన్నాడు. కానీ రోజు రోజుకి ఆ పిల్లవాడి పరిస్థితి క్షీణిస్తూ ఉన్నది. నేను కూడా వెళ్ళి డాక్టర్లను కలుసుకొని అడిగాను. ఏదో పాపం ఆయన యొక్క ఆసక్తి, పాపం ఏం చేస్తాం, బిడ్డ కదా, అది కడుపు తీపి, కానీ వాస్తవానికి ఆ పిల్లవాడి ఇంకా బతికే అవకాశం లేదు. బతికి 4 రోజులు బతకచ్చు, 10 రోజులు బతకచ్చు, ఇప్పుడే చచ్చిపోవచ్చు, ఏదైనా జరగచ్చు అని డాక్టర్స్ చెప్పాడు. ఇతను తెలిసిపోయింది ఇతనికి కూడాను డాక్టర్లు ఇలా అంటున్నారని. కాబట్టి వీళ్ళు ఉపయోగం లేదు, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని వచ్చేస్తాను, ఆయన ఏం చేస్తే అది చేయని అని అనుకొని ఇక్కడి నుంచి పోయినాడు స్వామీజీ. ఈ పిల్లవాడు ఇక్కడ ఉన్నాడు. అతను వెళ్ళాడు. స్వామీజీ మార్నింగు 10:30కి కరెక్ట్గా, సరేనా, అతను కళ్యాణ కట్టకెళ్ళి గుండు చేసుకొని అది ఇది అంతా అయిపోయి స్నానం చేసి ఆలయంలో గర్భగుడిలో స్వామి దగ్గరికి వెళ్ళే టైము 10:30 స్వామీజీ. తమాషా చూడండి. 10:30కి ఇతను వెళ్ళాడు. కరెక్ట్గా 10:30కి పిల్లవాడు చచ్చిపోయాడు. ఇక్కడ తండ్రి లేడు, దగ్గర లేడు. తర్వాత అతను వచ్చాడు బయటికి. ఇక్కడ సరే 10:30 వీళ్ళు తెలుసుకున్నారు. అతను ఎట్లా జ్ఞాపకం అని అంటే, అదేదో పెద్ద టికెట్ కొని 10:30కి దర్శనం అంటే అట్లా పోయాడు అతను. పాపం ఆ టైంకి అని ఉన్నాడు. అందువల్ల అతనికి 10:30 ఇక్కడ ఇంకా వచ్చేస్తాడు. సాయంత్రం బయలుదేరి వచ్చేస్తాడు. చాలా కష్టమైంది అతను పట్టుకోవడం. మళ్ళీ తిరుపతిలో ఎవరో ఉంటే వాళ్ళని పట్టుకొని చెప్పి ఇలా అలా అంటే అక్కడ ఏదో అనౌన్స్ చేసి అట్లా చేసి మొత్తానికి ఇన్ఫర్మేషన్ అతనికి పోయింది.
వచ్చేసాడు అనుకో. ఇప్పుడు పూర్వం కన్నా ఘోరమైపోయింది అతని పరిస్థితి. నా బాధ అంతా ఏంటంటే మీ ఉపన్యాసాలు వింటూ ఉంటే నాలో పెద్ద సంచలనం వస్తూ ఉంది. నాలోనే చాలా మార్పు ఉంది స్వామీజీ ఇప్పుడు పూర్వానికి ఇప్పటికీ. మీరు నమ్ముతారో నమ్మరు, నా అలవాట్లు కూడా నేను మార్చుకుంటున్నాను. ఈ టైంలో ఇంత మహాభక్తుడిగా ఉండేవాడు నాస్తికుడు అయిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇతను నాకు చాలా ఇష్టడు. తమాషా చూడండి. అందువల్ల ఒక్కసారి మీ దగ్గరికి తీసుకొని వస్తాను. నేను మాత్రం ఏం చేస్తాను ఆయన అని అంటే, లేదు స్వామీజీ మీరు మాట్లాడితే ఉన్నా మాట్లాడు, తీసుకొని రాను. మార్నింగ్ క్లాస్ అయిపోయి ఒకరోజు నేను రూమ్కి వచ్చేసిన తర్వాత తీసుకొచ్చాడు అతను మాట్లాడుతున్నాడు అంతే. ఇక ఏడుస్తూ ఊరని ఏడుస్తూ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాను. కనీసం నేను అడిగి పోయాను కదా ఆయనకి చెప్పడం కోసంగా. నేను పోయిన టైంలోనే చంపేస్తాడా నా బిడ్డని, అది పాయింట్. నేను 10:30కి ఎదురుగా ఉన్నాను, నా బిడ్డ 10:30కే చచ్చిపోయాడు. కాబట్టి నా బిడ్డ బాగా చదువుకున్నాడు, తెలియగలవాడు. నా బిడ్డ ఆ టైంకి చనిపోవాలని ఉండొచ్చు. అదే టైంకి నేను పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటే నేను వచ్చేంత వరకు కూడా నా బిడ్డను ఉంచకుండాను ఇట్లా చేసేసాడు. చివరి దశలో నేను లేను, ఇంకా ఉంటాడు కదా నా బిడ్డని, వెళ్ళాను. ఇట్లా అయిపోయింది స్వామీజీ. ఇక మనం ఏం చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడు. నేను మాట్లాడిచ్చాను. మొదటి అధ్యాయం అంతా అయిపోయింది, ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది భగవద్గీత. ఎప్పుడు కూడా వినాలి ఎదుటివాడిది. మనకు ఆయనే కదా ఆదర్శం. ఒక అధ్యాయం అంతా విన్నాడు కదా అర్జునుని. ఏడు నీ ఇష్టం పో అన్న. ఒక్కటిలో అతను ఏం చెప్తున్నాడని. ఎందుకంటే అవసరం లేదు, ప్రాబ్లం డిఫరెంట్. అందువల్ల బాగా ఏడ్చిన తర్వాత స్వామి స్టార్ట్ చేశాడు. ఇతను ఏడ్చి చెప్పి నేనేం మాట్లాడు. తరువాత ఇంకా అతను ఏడ్చే పరిస్థితులు లేడు, కూర్చున్నాడు. ఊరికే దండం పెడతాట్లా నాకు కూర్చున్నాడు. అప్పుడు నేను స్టార్ట్ అయ్యాను. ఎక్కువ కూడా మాట్లాడలేదు ఆ రోజు నేను. జస్ట్ ఒక 2-3 నిమిషాలు. దాంట్లో ఒకటే ఒక వాక్యం ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది నేను అన్నది. అది అతనిలో మార్పు తీసుకొచ్చింది. ఏమనలే, నిజమేనాయన నీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ తొలగించడానికి ఎవరం అంత శక్తి కలిగిన వాళ్ళం కాము. నేను కూడా మా నాన్నకి కొరువు పెట్టిన వాడిని. పోగొట్టుకుంటుంటాం అందరినీ జీవితంలో, అది వేరే విషయం. కానీ నువ్వు మాత్రం చాలా అదృష్టవంతుడివని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఎప్పుడైనా భయంకరమైనటువంటి బాధలు వచ్చినప్పుడు, దారుణమైనటువంటి క్లిష్ట పరిస్థితులు మన జీవితంలో ఆపన్నమైనప్పుడు, ఎవరూ రక్షించలేని పరిస్థితులు ఉంటాయి కదా. నువ్వు తొలి నుండి వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఉన్నావు కనుక, సరేనా? పుట్టిన ప్రతి మనిషి పోతారు. ఎవ్వరు ఎప్పుడు పోవడం అనే దాని వెనుక వాళ్ళ ప్రారంభం ఉంది, ప్రారంభం ప్రకారం పోతారు. నువ్వు భక్తుడివి ఇంతవరకు. ఈ సమస్య రావడం వల్ల నువ్వేదో తారుమారు అవుతున్నావు, కానీ అంతవరకు నువ్వు భక్తుడివే. ఈ విషయాలు నీకు కూడా తెలిసే ఉంటాయి. కాబట్టి ఎవరిక్కడ స్థిరంగా ఉన్నారు చెప్పు? ధర్మరాజు ఉన్నాడా? అర్జునుడు ఉన్నాడా? ఎవరు? కృష్ణుడు ఉన్నాడా? దేహంతో వచ్చిన తర్వాత రాముడు ఉన్నాడా? దేహంతో వచ్చిన వాళ్ళంతా పోతారు. వాళ్ళు ఆ టైంకి పోవడం వెనుక ఒక ఆర్డర్ ఉంది, ఆర్డర్ ప్రకారం పోతారు. నిన్ను నేను ఓదార్చడానికి నేను సంసిద్ధంగా లేను. ఈ మాటలు చెప్పి ఈ అందరూ చెప్తారు, అందరూ పోయేవాళ్ళమే, మనం ముందు వాళ్ళ వెనక, వాళ్ళ చేతిలో మన వైశాఖం, అటువంటి మాటలు నేను మాట్లాడడం లేదు. కానీ నాకు ఒక్కటి అనిపిస్తూ ఉంది, నువ్వు ఎందుకు అదృష్టవంతుడు అంటున్నానంటే, ఎలాగో నీ బిడ్డ పోతాడని నువ్వు పోకముందే నీకు తెలుసు. డాక్టర్స్ చెప్పేశారు నీకు, సరేనా? చెప్పేశారు. నువ్వు స్వామితో చెప్పడానికి పోయావు. అప్పుడు స్వామి 2 కోణాలు ఆలోచించాడు అన్నాను. వెంకటేశ్వర స్వామి 2 కోణాలు ఆలోచించాడు. నా బిడ్డ వచ్చి చూడు నన్ను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తొలి నుంచి నన్ను నమ్ముకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన బిడ్డ కష్టం వచ్చింది, నా బిడ్డ నా దగ్గరకు వచ్చి బాధపడతా ఉన్నాడు. ఇతను పోయినంత వరకు అతన్ని ఉంచడమా? లే, రేపు ఉదయం వరకు మీ అబ్బాయి ఉండేవాడేనేమో నువ్వు గనక పోకుండా ఉంటే. ఊరికే నాకు అనిపిస్తుంది, దీన్ని నేను ప్రూవ్ చేయలేను. నువ్వు గనక వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోకుండా ఉండుంటే మీ పిల్లవాడు రేపు ఉదయం వరకు ఉండేవాడేమో, నువ్వు పోవడం వల్లనే పోయినాడేమో. ఎందుకని? నీ బాధ చూసి, నువ్వు ప్రేమించేటువంటి పిల్లవాడు నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడు కనుక లోపల క్యాన్సర్ బాధతో, తొందరగా బాధ నుండి నా బిడ్డని నేను విడుదల చేయాలి అని వెంకటేశ్వర స్వామి అనుకోవడం వల్ల ఇంకా రేపు ఉదయం వరకు ఉండి ఏం చేస్తాడు చెప్పు? టిఫిన్ తింటాడా? భోజనం చేస్తాడా?
సినిమా చూస్తాడా, నవ్వుతాడా, అమ్మో అమ్మో అని అంటుంటాడు, అంతకన్నా ఇంకేం లేదు. ఈ బాధ నుండి రేపు ఉదయం వరకు నీ బిడ్డ పడేటువంటి బాధని చూసి సహించలేక కరుణాబడైనటువంటి వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి ఒక్క చూపు చూచాడు, నీ బిడ్డని తీసుకెళ్ళాడు. ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, బాధలు తీవ్రతరమైనప్పుడు, దారుణమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఎవరెవరి దగ్గరనో పోయి చేరితే లాభం లేదయ్యా. ఎందుకని? వాళ్ళు బాధల్లో ఉండేవాళ్ళే. మన కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులు ఇళ్ళకపోతాం, బంధువులు ఇళ్ళకపోతాం, నాకు ఈ బాధలున్నాయని చెప్పుకుంటాం. ఎవడైతే భక్తుడిగా ఉంటాడో వాడు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాడు అంటే భగవంతుడి దగ్గరే ఉంటాడు. సరేనా? ఆ అవకాశాన్ని నీ బిడ్డ చచ్చిపోయేటప్పుడు భగవంతుడు నిన్ను తన దగ్గర పెట్టుకున్నాడు. ఎంత చేశావు కనుక ఏదో అప్పుడే ఆ క్షణానికి అతని మనసులో కొద్దిగా ఏదో మార్పు వచ్చిందో ఏమో తెలియదు, కానీ కొద్ది మనసులో ఉన్న ఆందోళన కొద్దిగా తగ్గి కొద్ది ముఖం ప్రసన్నంగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. కావచ్చు, కాకపోవచ్చు. నెక్స్ట్ డే 2 days అయింది. ఆ 3rd డేకి నాది చివరికి వచ్చేసింది, ఇంక 2 రోజులే ఉంది యజ్ఞ. అప్పుడు ఇతనింటికి పోయి ఇతనింటికి ఎవరైతే తీసుకొచ్చాడో అతనితో పాటుగా యజ్ఞానికి వచ్చాడు. వాళ్ళ కారణంలో కూర్చుని ఉంటే నేను చూశాను ఇతన్ని యజ్ఞానికి వచ్చాడు. ఇది జరిగింది. ఆ తరువాత నా యజ్ఞం అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి పాలకొల్లుకో ఎక్కడికో పోతే తర్వాత యజ్ఞానికి ఒక 1 రోజుల్లో అక్కడికి వచ్చి నాతో కూడా 1 వీక్ ఉన్నాడు అతను. సరేనా? 1 వీక్ ఉండి అతను వచ్చేటప్పుడు చివరి రోజులో అతను ఏ విధంగా నేను చూశానంటే మళ్ళీ నాకు కనిపించిన తర్వాత చాలా నవ్వుతూ ఆనందంగా కనిపించాడు. అంతే, ఇంకే అర్థమవుతుంది. నాకు ఎప్పుడూ అది ఒకటి జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క మాట అంతే అతనికి స్థిరపడిపోయింది. నిజమే, నేను స్వామిని ఇతను అంటాడు, అతను నాస్తికుడు అయిపోవడానికి సిద్ధపడి ఎక్కడున్నాడు దేవుడు అది ఇది ఆయనకి అసలు కళ్ళు మూసుకుపోయిండే ఈ నామాలు అది ఇదిని మాట్లాడాడట. అటువంటి వాడు ఒక్కసారి రియలైజ్ అయ్యి నా బిడ్డ పోవడము ధర్మమే, ఆ సమయానికి స్వామి నన్ను దగ్గర పెట్టుకోవడం ఆయన ప్రేమ అనేటువంటి భావన కలిగింది. తర్వాత మంచి భక్తిలో అతను కొనసాగాడు. ఒకవేళ ఆ సమయానికి అలా కనుక జరగకుండా పోయి ఉంటే అతను నాస్తికుడు అయిపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ సమయానికి అలా జరగడం కూడా అతను ప్రారంభంలో ఉంటుంది. అది తమాషా. అతను ప్రారంభంలో అంతవరకు బాధపడి అట్లా తిరగాలి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కష్టాలు కేవలం అందువల్ల మన శాస్త్రాల్లో చూడండి, రాముడు పడ్డ బాధలు మనం పడ్డామా? చెప్పండి. ధర్మరాజుకి ఎన్ని బాధలు, ఏం చెప్తున్నాయి ఇవన్నీ నీకు? కాబట్టి బాధలు వచ్చాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, పరిసరాలు అనుకూలంగా లేవు, నేను నచ్చనటువంటి ప్రదేశంలో నేనున్నాను, నేను మెచ్చనటువంటి వ్యక్తులే నా మధ్యలో ఉండారు, నా జీవితం ఇట్లా అయిపోతూ ఉంది, నేను భగవంతుని నమ్ముకున్నా కూడా ఉపయోగం లేకుండా పోతున్నాయి, ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియరే లేకుండా పోయింది నాకు అని కాదు అనుకోవాలి. ఇది పరమేశ్వరుడు నన్ను తొందరగా శుద్ధి చేయబోతూ ఉన్నాడు, అందుకని ఇక్కడ ఉన్నాను నేను. ఎందుకని? బాధలు అందరూ అనుభవించారు. అందువల్ల ఆ మహాత్ములంతా బాధలు పడ్డారు, ఋషులంతా బాధలు పడ్డారు, ఈవెన్ దేహాన్ని ధరించి అవతారమూర్తులు కూడా కష్టపడ్డారనేటువంటి వాటి వెనుక ఇదే రహస్యం. ఈరోజు బాగుండొచ్చు, అందరి పరిస్థితులు బాగుండొచ్చు, రేపు ఎట్లా ఉంటాము? ఎవరి గతి ఎటులనున్నదో, ఎవరి గతి ఎటులనున్నదో, ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరునికెరుక, ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరునికెరుక, ఎవరి గతి ఎటులనున్నదో. శ్రీమన్నారాయణుండు
రాముడై అవతరించ శ్రీమన్నారాయణుండు రాముడై అవతరించ ధర్మపత్నియగు సీతకు అగ్గిసెగా తప్పినదా. ఇంకేంటి సీతమ్మ కన్నానా మన కష్టాలు. ధర్మపత్నియగు సీతకు అగ్గిసెగా తప్పినదా, ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరుని కెరుక, ఎవరి గతి ఎటులనున్నదో. పరోపకారి పరమశివుడు పాలసంద్రమును చేరి పరోపకారి పరమశివుడు పాలసంద్రమును చేరి కాలకూట విషము మింగి నీలకంఠుడు కాలేదా. కాలకూట విషము మింగి నీలకంఠుడు కాలేదా, ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరుని కెరుక, ఎవరి గతి ఎటులనున్నదో. ఎగసి ఎగసి పడుటే గాని విధిని దాటనెవరి తరము, ఎగసి ఎగసి పడుటే గాని విధిని దాటనెవరి తరము, అనుభవించక తప్పదులే హరిహరాదులైన గాని, ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరుని కెరుక, ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరుని కెరుక, ఎవరి గతి ఎటులనున్నదో, ఎవరి గతి ఎటులనున్నదో. ఇవన్నీ మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మనకొక్కరికే కాదు, అంతంత మహానుభావులకు కూడా కష్టాలు ఉన్నాయంటే ఇంకా పరారబ్ధాన్ని చుట్టుకొని వచ్చినటువంటి వాళ్ళము. కాబట్టి ఎక్కడైతే ఒకటే ఇప్పుడు ఇంతవరకు నడిచిన దాన్ని బట్టి, ఈ 5 రోజులు ఈవినింగ్ క్లాస్ జరిగిన దాన్ని బట్టి 2 మీరు ప్రధానంగా యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడైతే మనం ఉన్నామో ఆ పరిస్థితుల్ని, ఆ పరిసరాల్ని, ఆ వ్యక్తుల్ని సంపూర్ణంగా యాక్సెప్ట్ చేసేయాలి. అక్కడికి సగం గుండె భారం దిగపడిపోదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. రెండవది ఏంటో తెలుసా, మనం ఎక్కడైతే ఉన్నామో ఉండవలసిన చోటే ఉన్నామని ఆనందంగా ఉండాలి, ఏడుస్తూ కాకుండా. ఉండవలసిన వాళ్ళే నా దగ్గర ఉన్నారు, ఉండవలసిన చోటే నేనున్నాను, నాకు ఉండవలసినవే నాకున్నాయి. ఒకవేళ నాకు ఏదన్నా కావాలని నేను అనుకుంటే అవి నాకు అవసరం లేదు కనుకనే అవి లేవు. వీళ్ళు నాకు కూడా ఉండకూడని వాళ్ళు అని కనుక నేను అభిప్రాయపడితే, ఉండకూడని వాళ్ళు అయితే ఎందుకున్నారు సార్? ఒకవైపు ఉంటూ వాళ్ళు ఉండకూడని వాళ్ళు అంటే ఎట్లా? ఉండవలసిన వాళ్ళు గనకనే ఉన్నారు. ప్రసాదంగా స్వీకరించి హాయిగా ఇప్పుడు ఏం చేయాలి స్వామీజీ? ఏం చేయని అవసరం. మరి ఎట్లా? ఉన్న చోట హాయిగా ఉండడం, ఉన్న పరిస్థితుల్ని హాయిగా యాక్సెప్ట్ చేయడం, చేయవలసింది ఏదో అది చేయడం, మళ్ళీ అది దోషాలతో కూడి ఉండకుండా దోషరహితంగా ఉండేటట్టుగా చూసుకోవడం, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడం, ధర్మరూపంలో దైవం ఉన్నాడనేటువంటిది నిరంతరం మనసులో పెట్టుకొని ఉండడం, ఇక్కడి నుంచి భక్తి చేసుకుంటూ పోవడం, జీవితంలో ఒక అందమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించడం. అదే ఈరోజు ప్రధానం. ఏంటి స్వామీజీ అది? ఇప్పుడు వీటన్నిటి వెనక ఒక అదృశ్య హస్తం కనిపిస్తుందే. వీటి వెనక ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ ఉందే, అదృశ్య హస్తం. నన్ను ఎవరు ఇక్కడ పెట్టింది? నన్ను ఎవరు ఆ పరిస్థితుల్లో పెట్టింది? ఎవరు ఆ వ్యక్తిని భర్తగా చేసింది? ఎవరు ఈ వ్యక్తిని భార్యగా చేసింది? ఈ రకమైన బిడ్డల్ని ఇచ్చింది ఎవరు? పరమేశ్వరుడు, కర్మఫల ప్రదాత. ఎందుకు ఇలాగే ఇవ్వాల్సి వచ్చింది?
అవే ఉన్నాయి కనుక మన దగ్గర. నువ్వు బ్యాంకు పోయినా నీకున్న డబ్బు ఇస్తాడు, కానీ బ్యాంకులో నువ్వు 10,000 పెట్టుకొని 50,000 ఏంటి సార్ అంటే ఏది ఉంటే అది ఇస్తాడు, ఎంత ఉంటే అంత ఇస్తాడు, నీకు ఎంతైతే ఉందో అంత ఇచ్చాడు. అవే మన దగ్గర ఉన్నాయి కదా. ఇచ్చాడు కదా ఆయన ఎవరో తెలుసా? ఇప్పుడు మొత్తాన్ని కలిపి ఈరోజు పూర్ణాహుతి వినండి, హవిస్సు పురోడాశం తీసుకొని పోతాను. ఏమిటో తెలుసా? ఇట్స్ ఎ డ్రామా. ఇది కర్మయోగంలో ప్రధానమైనటువంటి అవగాహన. ఇదేంటిది? డ్రామా అంటే నాటకం. నాటకం నాటకం సార్ ఇది. నాటకం కాబట్టే అది రాసింది. నాటకమెంత కాలము సాగిన తెరపడుట క్షణము, తెరపడుట క్షణము. తెరపడిన తర్వాత నాటకం లేదు, కింద రెప్ప మీద పై రెప్ప వాలిందా తర్వాత లేదు నాటకం. ఈ లోపల నడిచేదంతా నాటకమే. స్వామీజీ మళ్ళీ ఏంది షేక్స్పియర్ని పట్టుకొని వచ్చారు? షేక్స్పియర్ కాదు, ఈయనే. నాయనెందుకు నాకు, ఈయనే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అర్జున, ఈ నాటకానికి డైరెక్టర్ నేను. పో, అధ్యక్షుడు డైరెక్టర్. తమాషా చూడు. మయా అధ్యక్షేణ, మయాధ్యక్షేణ, మయా అధ్యక్షేణ, మయా దృశీమాత్ర స్వరూపేణ. అర్థమవుతుందే? అవికృతయా స్వరూపేణ, అవికృతయా ఆత్మేన దృశీమాత్ర స్వరూపేణ అహం మయాధ్యక్షేణ, మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే. సూయతే ఉపపద్యతే, సూయతే. స చరాచరం జగత్. ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని, కదిలే కదలనటువంటి సమస్తమైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్ని ప్రకృతి సృష్టించుకొని పోతా ఉందంటే నా అధ్యక్షతన. ఎవరెవరు ఎక్కడ ఉండాలని అక్కడ ఉంటూ ఉండారు, ఏవే ఉండాలన్న వాళ్ళకి ఉంటూ ఉన్నాయి. వీటన్నిటి వెనుక నేను అధ్యక్షత. అధ్యక్షత అన్నాడంటే సాక్షి అని అర్థం. తనేం చేయడు, తను చేసేవాడు అధ్యక్ష స్థానంలో ఉండడు. అన్నీ చేస్తుంటారు, తను ప్రిసైడ్ చేస్తాడు అంతే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, సూర్యోదయం కాలేదు, ఎవడు నిద్ర. సూర్యోదయం అయిందనుకోండి, ఎవడి పనుల్లో వాడు పోతూ ఉంటాడు. కాబట్టి మనం పనులు చేసుకోవడానికి సూర్యుడు కారణం. ఆయన లైట్ వేస్తేనే ఓకే. మరి సూర్యుని యొక్క వెలుతురులో ఒకడు భగవద్గీత చదివాడని ఈ పుణ్యం ఆయనకి పోదు, ఒకడు మర్డర్ చేశాడని ఆ పాపం ఆయనకి పోదు. పోతుందే? పోదు. కేవలం అధ్యక్ష స్థానం అది. ఆయనకి ఏది అంటే ఎందుకు అవకాశం లేదు. కాబట్టి మయాధ్యక్షేణ ప్రకృతి దృశ్యమాత్ర స్వరూపేణ. కేవలం సూర్యుడు అలా ఉంటే సమస్తమైనటువంటి జగత్తు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉందో అర్జున, ఒక దీపం యొక్క వెలుగులో అందరూ పనులు ఎట్లాగైతే చేసుకుంటూ ఉన్నారో నేను కూడా సాక్షి మాత్రంగా ఉన్నాను. సమస్తం నడిచిపోతూ ఉంది. డైరెక్టర్ మాత్రం నేనే. వాడు ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే డైరెక్టర్నే ఫాలో అయ్యి ఉండాలి. ఎందుకో తెలుసా? స్క్రిప్ట్ అక్కడ ఉంది. స్క్రిప్ట్ ఎక్కడ ఉంది? డైరెక్టర్ దగ్గర ఉంది. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్రిప్ట్కి అనుగుణంగానే యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఒకటి నేను చెప్పింది పక్కన పెట్టేయండి, ఇట్లా నాటకానికి రండి. నాటకం ఉందనుకోండి, నాటకానికి స్క్రిప్ట్ ఉంటుంది. అది సాంఘికమైన, పౌరాణికమైన, జానపదమైన ఏదైనా స్క్రిప్ట్ ముందు తయారు చేస్తారు. కథ, తర్వాత డైలాగ్స్, సరేనా? వీటికి అనుగుణంగా పాత్రలు నిర్ణయిస్తారు. ఇప్పుడు సన్నగా పొట్టిగా ఉన్నాడు అనుకోండి, వాడు భీముడు. అంటే ఈ రోజులు అట్లాగే ఉన్నాయి కదా, హీరోలు అంటే ముఖం చూడలేము, సరేనా? నాకు అనిపిస్తుంది, ఏమబ్బా నేను కనుక చేయగలుగుతాడు పట్టుకుంటే చచ్చిపోతాడు. ఆయన హీరో అయ్యి 1000 మందిని కొడుతుంటాడు. ఏదో అతను, నాకేం పెద్ద శక్తి లేదు, షుగర్ బీపీ అన్నీ కూడా ఉన్నాయి, కానీ నాకు ధైర్యం ఉంది. నేను కనుక అతను కనుక పట్టుకొని ఇట్లా అన్నానంటే ఇంక మళ్ళీ లేవడు. 1000 మందిని ఎట్లా కొడుతున్నాడు అయ్యా అతనండి, దాని పేరు సినిమా. అర్థమవుతుంది? పూర్వపు రోజుల్లో సినిమాలో ఒక హీరో అంటే వాడు కొద్దిగా అందంగా ఉండాలి, వాడు ఎట్లంటే అట్లా కాళ్ళు పడేసి పోతా ఉండకూడదు, వాడు పద్ధతిగా నడవాలి, ఇవన్నీ ఉండేటి.
ఇప్పుడు అవసరం లేదు. కానీ డైరెక్టర్ మంచోడైతే, చూసేటువంటి వాళ్ళకి కనుక మతి ఉంటే, నేను అనుకుంటున్నా, నువ్వు ఏదంటే అది చూడడానికి మొదలు పెడితే ఆ కళ్ళకే అర్థం లేదు, చూపుకి అర్థం లేదు. అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ముందు క్యారెక్టర్ చూసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఎవరెవరు ఏ క్యారెక్టర్కి అయితే బాగుంటాడు, పంచోలి పంచభర్తృకనే వాడు ఏదో లావుడు. ఓకే, ఈ ఇచ్చేసిన తర్వాత ఎవడి క్యారెక్టర్ వాడిదే, అవునా? ఒకవేళ దుర్యోధనుడి క్యారెక్టర్ వేసేవాడికి కృష్ణుడి క్యారెక్టర్లో ఉండే డైలాగ్స్ కొన్ని బాగుండాయి అనుకోండి వీడికన్నా, అప్పుడు వాడు అటు తిరిగి నాయనా అన్నాడు అనుకోండి, తెరేసేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు అట్లా బిహేవ్ చేయడానికి అవకాశం లేదు. వాడి పాత్ర వాడు పోషించాలి కానీ, వాడి పాత్ర వాడు పోషించాలి, అంతేగాని ఎదురు పాత్రలోకి వాడు వెళ్ళకూడదు. వాడి స్క్రిప్ట్ ఎంతో అంతవరకే మాట్లాడాలి వాడు, అంతకు మించి మాట్లాడడానికి అవకాశం లేదు. ఏమి ఆ పాత్ర మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. ఇప్పుడు పాత్ర పోషణ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కర్మయోగంలో వెరీ ఇంపార్టెంట్. మయాధ్యక్షైన ప్రకృతి సూచిత చరాచర వర్ణంలో ఉద్దేశం అదే. ఇది నాటకం, ఇదంతా నాటకం. ఆయన అధ్యక్ష స్థానంలో నాటకం అంతా నడిచిపోతూ ఉంది. ఎవడెవడు పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నాం. దీన్ని యాక్సెప్ట్ చేయండి, ఎంత భారం దిగిపోద్దు. పాత్ర పోషణ జరిగేటప్పుడు పాత్రకి నాకు సంబంధం లేదు, అవునా? ఒకవేళ పాత్రే నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు కష్టం అవుతుంది. నేను నటుడిగా యాక్ట్ చేసేటప్పుడు ఏ పాత్రను పోషించినా కూడాను, ఇప్పుడు దొంగ పాత్ర వేస్తున్నాడు అనుకోండి, పోలీస్ కానిస్టేబుల్ వచ్చి వాడిని కొడతా ఉంటాడు, ఎట్లా వాడు విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపల అట్లా తిరుగుతాడు, ఏదో కుంకుమ అది ఇది ఉంటుంది అక్కడనే వెంటనే రెడీగా, అది ఇలా అనుకుంటాడు వాడు, అంత రక్తం కనపడిపోతుంది. మనం చూచే వాళ్ళకి ఓరేడు ఆయన ఎట్ట కొట్టేశాడా వీడు అని అనుకుంటాం. వాడు విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకో చేతిలో గ్లేజరిన్ ఉంటుంది, అది రాసేసుకుంటాడు, కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉంటాయి. లేదంటే ఒక చిన్న ఉల్లిపాయ ఉంటుంది. ఆ రోజుల్లో ఉల్లిపాయ వాడు పెట్టుకుంటాడు జేబులో, అలా ఇలా నా కర్మ నా కర్మ నా కర్మ అని ఉల్లిపాయ రుద్దుకుంటాడు. రుద్దుకున్న తర్వాత విపరీతంగా కారుతూ ఉంటాయి. మనం చూసినప్పుడు ఎవరైనా దుఃఖం చూడలేం కదా. సినిమాలో పోయి ఏడ్చేవాళ్ళు ఎంతమంది పూర్వం, ఇప్పుడంత ఏడిపించే సినిమాలు లేవులే కదా. అట్లుండేది. వాడు ఏడుస్తూ ఉంటాడు అనుకోండి, మనం కూడా పాపం ఎట్లా కొట్టేసాడు ఉంటాం. వాడు విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు, అంత బాధపడుతున్నాడు అనుకుంటాం. లోపల ఎట్టున్నాడు వాడు గుండె బాదుకుంటా ఏడస్తా కింద పడి ఉంటే, మనం కూడా ఫ్రంట్ రోలో ఉండే వాళ్ళంతా కన్నీళ్ళు కారుస్తూ ఉంటే వాడికి కనపడతా ఉంటాయి. దాన్ని చూసి ఇంకా ఏడుస్తుంటాడు. ఇంత ఏడుస్తుంటాడు కానీ లోపల భలే నవ్వుకుంటుంటాడు, భలే ఏడిపిస్తాడని వీళ్ళని, భలే ఇది చూడు తమాషా. ఎందుకంటే వాడికి లోపల ఆనందం ఉంది. విచిత్రం క్యారెక్టర్ యాక్ట్, ఒకటి యాక్ట్ చేయడం అంటే లోపలే వాడికి ఆనందం ఉంది. ఎందుకని ఇంత బాగా ఏడిపించగలిగాను కదా, నేనే బెస్ట్ యాక్టర్ ప్రైజ్ తీసుకుంటాను, నందో పందో ఏదో ఒకటి అర్థమవుతా ఉందే. కాబట్టి ఈ విధంగా వీళ్ళని ఏడిపిస్తా ఉన్నాను, ఏడిపించగలుగుతున్నాను అని ఆనందపడిపోతూ ఉంటాడు. నీకేమో వాడు ఏడ్చినట్టుగా ఉంది, వాడు నిన్ను ఏడిపిస్తున్నట్టుగా ఉంది. వాడు లోపల వెరీ వెరీ హ్యాపీ. ఇంత ఆనందమైన గడియలు వాడికి ఎప్పుడూ లేవు. ఎందుకంటే నటుడనే వాడు కరిగిపోయేది ప్రేక్షకుల చప్పట్ల మధ్య. అర్థమవుతుంది. నేను కాదు, కొట్టబాకండి, నటుడి విషయం చెప్తున్నా. నాకు ఇవన్నీ నిప్పట్లాగా అలవాటే కదా చిన్నప్పటి నుంచి. అది కాదు, నువ్వు జస్ట్ లిసన్. కాబట్టి పాత్రని పోషించేటప్పుడు వాడు ఒకడు, ఇక్కడ ఒక పాత్ర, ఇక్కడ వాడు వేసేది ఒక పాత్ర. ఒక ముసలాయన పాత్ర వేస్తున్నాడు. వాడు యాక్చువల్గా ముసలాయన కాదు, వాడికి 20 సంవత్సరాలు ఏదో ఉంటుంది, 25 సంవత్సరాలు ఉంటుంది. వాడి పేరు ఆంజనేయులు. వాడు ఇక్కడ క్యారెక్టర్ వేస్తున్నాడు, దాని పేరు వెంకన్న కాపురం. అయ్యో నా బ్రతుకులు అయిపోయి వాడు ముసలాడిలాగానే కనపడతాడు మనకు. వాడు లోపల చాలా పసివాడు. అర్థమవుతా ఉంది. వాడి క్యారెక్టర్ ఏమో పసివాడు, వాడు యాక్ట్ చేసేదేమో ముసలివాడి క్యారెక్టరు. ఈ క్యారెక్టర్కి వాడికి సంబంధం లేదు. ఇది పాత్ర పోషణే. ఇది చెడైనా పర్వాలేదు, మంచి అయినా పర్వాలేదు. ఈ క్యారెక్టర్ యాక్ట్ చేసినంత వరకు వాడు నేనే ఇతను అనుకుంటాడా? ఈ వెంకన్న ఎక్కడైతే ఉన్నాడో ఆంజనేయులు అక్కడే ఉన్నాడు. అది చూడండి తమాషా. వెంకన్న ఒక చోట, ఆంజనేయులు ఒక చోట లేడు.
25 సంవత్సరాల ఆంజనేయులు ఎక్కడున్నాడంటే ఈ పాత్రలో 60 సంవత్సరాల వెంకన్న ఉన్నాడు. 60 నాకు కదా, 70 సంవత్సరాలు. ఇంత ముందులా కాకుండా ఇప్పుడు మార్చాల్సి వస్తుంది డైలాగ్స్. ఓ 80 సంవత్సరాల వెంకన్న, ఎందుకంటే ఆయన వణుకుతున్నాడు, నేనేడ వణుకుతున్నానా మిమ్మల్ని వడికించడం తప్ప. ఇప్పుడు 80 సంవత్సరాల వెంకన్న ఇక్కడ ఎక్కడైతే ఊగుతున్నాడో వాడున్నాడు ఎక్కడ, 25 సంవత్సరాల ఆంజనేయులు. వాడు ఎక్కడున్నాడంటే ఇక్కడే ఉన్నాడు. వెంకన్న ఇక్కడే, ఆంజనేయులు ఇక్కడే. వెంకన్న మనకు కనపడుతున్నాడు, ఆంజనేయులు వాడికి తెలుస్తున్నాడు. యు ఆర్ ఏ భక్త, యు ఆర్ ఏ భక్త. ఈ ప్రపంచం నాటకం. నీతో కలిసి నటించడానికి చాలామంది దిగుండారు ప్రారంధవశాత్తు. ఒకరు అమ్మగా, ఒకరు నాన్నగా, అండర్స్టాండ్, భార్యగా, భర్తగా, బిడ్డలుగా, అల్లుడుగా, కోడలుగా, తాతగా, మనవడుగా చాలామంది చేరిపోయిండారు సార్. వీళ్ళందరూ నటులే. కాకపోతే ఎవరి స్క్రిప్ట్ వాళ్ళదే, ఎవరి స్క్రిప్టు వాళ్ళది. ఒకే ఇంట్లో ఉంటాడు చూడు, ఒకడు కష్టపడి పని చేసి పెద్దవాడు డబ్బు తెస్తుంటాడు, రెండోవాడు తినేసి ట్యాంక్ బండి మీద ఉంటాడు. ఒకే ఇంట్లో. ఎందుకో తెలుసా, వాడి స్క్రిప్ట్ అది, వీడి స్క్రిప్ట్ ఇది సార్. మార్చలేరు. ఇప్పుడు వీడు పోయి ట్యాంక్ బండి మీద కూర్చోమన్నా కూర్చోలేడు, వాడిని కష్టపడి పని చేయమన్నా చేయలేడు. వీళ్ళిద్దరు కలిసి ఒకే చోట ఉండాలి. ఇది అర్థమైంది అనుకోండి, మన ప్రారంధం ఇది, ఇది మన ప్రారంధం. బాగా ఇప్పుడు కొన్ని జాగ్రత్తగా చూస్తే అర్థమవుతాయి. ఒకవేళ అర్థం కాకపోయినా శాస్త్రంలో పోతే అర్థమవుతాయి. ఒకవేళ శాస్త్రాన్ని తరచి చూచేటువంటి శక్తి మనకు లేకపోయినా, ఎవరైనా సాధువులు మహాత్ములు ఉంటే, శాస్త్రం తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళు ఓపెన్ చేసి చూపించేస్తారు, ఇదే నాయన ఇంకేం లేదు విషయం అని. కాబట్టి ఇప్పుడు వాడు అనుకోండి, వీడు అనుకుంటాడు పెద్దవాడు, నేను కష్టపడి ఇంత సంపాదిస్తున్నా, ఈ రాస్కెల్ వీడు తినేసిపోయి ట్యాంక్ బండి మీద కూర్చుంటున్నాడు అని బాధపడతాడు. వాడికి కనుక అర్థమైందంటే, గత జన్మలో వాడు సంపాదించాడు, మనం ట్యాంక్ బండు. అది రివర్స్. సరేనా? ఇప్పుడు ఏమనుకుంటాం? నవ్వుకుంటాం. ఇంక మన క్యారెక్టర్ది. మనకు స్క్రిప్ట్ ఇచ్చేసాడు భగవంతుడు, మయాధ్యక్షేణ ప్రకృతి, మన స్క్రిప్ట్ ఇది, మనం యాక్ట్ చేసుకుంటూ పోవడమే. ఏదైనా పర్వాలేదు. ఎందుకని? నేను ఎవరు ఇది కాదు. కోహం అహం కహ, నేను కొడుకు కాను, నేను తండ్రిని కాను, అవునా? నేను అల్లుడు కాదు. ఒకడు ఎన్నెట్లు అవుతాడు, అది వేరే విషయం. నేను కొడుకును అని చెప్పినప్పుడు ఫలానా వ్యక్తికే కొడుకును నేను, అంతే. నేను తండ్రిని అని అంటే, ఇప్పుడు మీరందరూ కూడా నన్ను తండ్రి అని పిలవచ్చు, అంత మాత్రం చేసి మీకంతా నేను తండ్రి కాదు. మళ్ళీ పైసా అడిగారంటే నాకు కష్టం. ఇప్పుడు కాబట్టి ఎవడైనా తండ్రి అంటే వాడి బిడ్డకే వాడు తండ్రి, కొడుకు అంటే తన బిడ్డకే, తన తండ్రికే తన కొడుకు. కాబట్టి కొడుకుగా లేడు, ఆయన ఉంటేనే వీడు కొడుకుగా ఉంటాడు ఆయనకి సంబంధించి. వీడు తండ్రిగా లేడు, ఈ పిల్లవాడు ఉంటేనే తండ్రిగా ఉంటాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవడు తండ్రిగా, కొడుకుగా, అల్లుడుగా, మామగా లేరు. మనిషిగా ఉన్నావు నువ్వు. వాడు ఉంటే నువ్వు సన్, వీడు ఉంటే నువ్వు ఫాదర్. ఇంతకీ యాక్చువల్లీ హూ ఆర్ యూ? కష్టం. నువ్వెవరు చెప్పనా? ఈ సంబంధాలు తాత్కాలికమైనవి. నాటకంలో సంబంధాలు, నాటకంలో ఆ వెంకన్న కొడుగ్గా వేసాడే తిమ్మన్న, వీడు వేరే అతను వేరే. వీడిల్లేమో జూబ్లీ హిల్స్లో ఉంది, వాడిల్లేమో కోటిలో ఉంది. వాడికి వీడికి సంబంధం లేదు, నాటకం వరకే. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. ఓకే, నాటకం దిగి గ్రీన్ రూమ్లోకి వెళ్ళి మేకప్ తుడిచేసిన తర్వాత వాడు జూబ్లీ హిల్స్కి వెళ్తాడు, వీడు ఇట్లా వెళ్తాడు. కాబట్టి వీడి ఫాదరు ఎక్కడున్నాడంటే కోటిలో ఉన్నాడు. నేను ఈ ప్రపంచంలో పాత్ర పోషణ కోసం వచ్చే, వీళ్ళకి సంబంధించిన వాడిని కాను. వీళ్ళ మధ్యలో యాక్ట్ చేస్తున్న ప్రారంధం కోసం నా హౌస్ వేరే, నా ఫాదర్ వేరే. నో, మీరు బాగా డైజెస్ట్ చేసుకోండి కదా. ఆయనతో మనకు సంబంధం ఎటర్నల్, నిత్య సంబంధం. ఎందుకో తెలుసా? ఆయన సృష్టికర్త, నేను సృష్టింపబడ్డాను. ఆయన స్థితికర్త, నేను పోషింపబడుతున్నా. ఆయన లయకర్త, నేను నశిస్తున్నా. ఆయనకి నాకు సంబంధం.
ఆయన అనుగ్రహంతో నేను జీవిస్తున్నా. ఈ దేహాన్ని నాకు ఇచ్చింది ఆయన, ఇక్కడ పాత్ర పోషణ చేయమన్నది ఆయన. ఈ పాత్ర పోషణ చేయడానికి అనుభవైనటువంటి కర్మలు గతంలో నేను ఆచరించున్నా. ఆ కర్మ ఫలితాలను అనుభవించడం కోసంగా ఇక్కడికి వచ్చాను. థింక్, అర్థమవుతుంది ఇప్పుడు మీకు? అందువల్ల నాటకాలు వేసేవాడు, ఒక నటుడు ఒక నాటకం కాదు వేసేది, చాలా నాటకాలు వేస్తాడు. పాత్ర పోషణ అది. ఒక నాటకంలో తండ్రి అయినంత మాత్రాన ఇంకొక నాటకంలో అతనే తండ్రిగా వస్తాడని లేదు. అతనికి ఈ నాటకంలో తండ్రి పోషణ వేశాడే, అతనికి రాబోయే నాటకంలో వీడు తండ్రిగా ఉండొచ్చు, లేకపోతే మామగా ఉండొచ్చు. కాబట్టి ఈ జన్మలో ఎవరైతే తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళు గత జన్మలో లేరు. ఎందుకనో తెలుసా? ఆ నాటకం వేరే, ఈ నాటకం వేరే. ఆ పోర్షన్ ఎంతవరకు అంతవరకే. దాంట్లో కనుక నేను హీరో అయితే చివరి వరకు ఉంటాను. ఒక్కొక్కసారి చిన్న క్యారెక్టర్సే ఇస్తారు. సార్ పోస్ట్, ఇంక మళ్ళీ రాడు. ఓకే సార్, ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాడు, సార్ పోస్ట్ అంటే వాడు పోస్ట్ మ్యాన్, లోపలికి వస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే, మళ్ళీ రాడు. అట్లాగే పిల్లవాడు పుట్టి టప్పని చచ్చిపోతాడు. అది పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్. అర్థమవుతుంది? కాబట్టి కొన్ని సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి ఒక 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పోతాయి. ఇట్లా చాలామందిని పోగొట్టుకున్నాం మనం. అర్థమవుతుంది? కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే, అక్కడ నాటకంలో ఎవరైనా చనిపోతే బోరుని ఏడుస్తున్నాం, కానీ లోపల మాత్రం ఏడుపు లేదు. ఎందుకంటే అది పాత్ర పోషణ అని తెలుసు గనక, అతనికి నాకు ఏ సంబంధం లేదని తెలుసు గనక, చనిపోలేదని తెలుసు గనక, పాత్ర పోషణే గనక. అదే గనక నాటకంలో ఆ పాత్ర నేను కానీ అనుకున్నాడంటే కష్టమైపోతుంది. ఇప్పుడు వాడు అడుక్కుంటాడు, ఓ బాబు బెగ్గరు, బాబు అంటాడు. వీడికి పాత్ర పోషణ అని తెలుసు, అందువల్ల బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు. అసలు వీడి ముందు బెగ్గర్స్ని కూర్చొని పెట్టుకుని వీడి దగ్గర క్లాస్ ఇప్పించాలండి, ఎందుకని ఎంత బాగా ఆడుకుంటున్నాడని. కానీ వాడే కనుక మర్చిపోయి తానే బెగ్గరని అభిప్రాయపడ్డా, ఇంక వాడు అక్కడ ఉండడు. కొద్దిసేపు అక్కడ అడుక్కొని ఏం సరిపోయి జనం అని నేరుగా ఇట్లొచ్చి సికింద్రాబాద్ వెళ్ళిపోయి అందరి దగ్గర అడుక్కుంటుంటాడు. ఏరా నువ్వెందుకు నన్ను నాటకం వేసేవాడు ఇక్కడికి వచ్చావంటే, వాడు ఆ పాత్రలో విలీనం అయిపోయినాడని అర్థం. కాబట్టి పాత్రలో లీనం కాకూడదు ఎప్పుడు. నేను మీకు ఎప్పుడు కూడా చెప్తుంటా, ఈ నాటకాలు వేసేవాళ్ళు చేతగాక పాత్రలో లీనమైపోవాలి. లీనమైపోతే ఘోరం అయిపోద్ది. లీనం కాకూడదు, లీనమైనట్లుగా ఉండాలి. అర్థమవుతుంది? పాత్రలో లీనమైనట్లుగా ఉండాలి, కానీ లీనం అయితే మాత్రం లాభం లేదు, దుఃఖమే. అవునా? ఇప్పుడు బెగ్గరేసిన తర్వాత వాడు నిజంగా బెగ్గరైపోయి ఇంకా అక్కడి నుంచి భార్య వచ్చినా కూడా ఆవిడ కూడా బాబా ఆవిడ ఎవడు రాయుడు, నువ్వెందుకు వేసావురా క్యారెక్టర్, యూజ్లెస్. అంతే కదా? చూడండి, ఇప్పుడు ఒక ఆతంకవాది, వాడు ఒక ఎక్స్ట్రీమిస్ట్గా వేసి క్యారెక్టరు తర్వాత ఫెస్టివల్ ఎత్తుకొని వచ్చి అందరిని గాలుస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? అంతవరకే కానీ తరువాత కాదు. మనం చెప్పినా కూడా వాడు చేయడు, వాడికి తెలుసు పాత్ర పోషణని. మనతో వచ్చిన బాధ ఏంటంటే, ఆ పాత్రలో మునిగిపోయాం. బాగా అర్థం చేసుకోండి. ఇది పాత్ర పోషణని కనుక తెలిస్తే కదా, మనతో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయగలం. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ అట్లా ఉంది. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకో. ఎందుకు చేసుకుంటాం ఆత్మహత్యలు? నా పాత్ర పోషణ అది. పూర్వజన్మలో పాత్ర వేశాను, ఈ జన్మలో ఈ పాత్ర వేశాను. ఇప్పటికైనా సరే నాకున్నటువంటి నిత్య సంబంధాన్ని కనుక గుర్తించకుండా పోయానా, ఇంకా ఎప్పటికీ ఇవే పాత్రలు, ఇంకా అక్షయ పాత్రలు. అర్థమవుతుంది ఇప్పుడు? ఇది విషయం. నీకు వీళ్ళతో కాదు సంబంధం. ఒకవేళ ఇది శాశ్వతమైన సంబంధం అని తమరు అనుకున్నా మళ్ళీ ఏడుస్తూ కూర్చోవాలి సార్ కొండ ఒకటి పెట్టుకొని. ఎందుకని? వాళ్ళన్నా మనల్ని వదిలేస్తారు, మనమన్నా వాళ్ళని వదిలేస్తాం. కానీ ఈయనను మాత్రం వదిలి బ్రతకలేం. ఈనాడైనా కాలంలోని పోతారందరూ, పోయే కాలం రాలే దేహం తెలిసిన వారెవరు, కాలే దేహం కాటికేగిన కాలే దేహం
కాటికేగినా కాలదు మన బంధం, ఎంతని పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం, మాయలేరుగని పిచ్చి మనసుకు ఎందుకు ఈ భారం, ఎంతని పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం. ఇది పరమేశ్వరుడితో నాకు ఉండేటువంటి సంబంధాన్ని గుర్తించడం. కాబట్టి చెట్టుకు ఆకుకు ఉండేటువంటి సంబంధం, ఓ సముద్రానికి అలకు ఉండేటువంటి సంబంధం, నేను ఎవరినైనా వదిలిపెట్టి ఈ ప్రపంచంలో జీవించగలను, అవసరమైతే ఉంచుకోగలను, లేకపోతే తెంచుకోగలను. కానీ పరమేశ్వరుడితో ఉండేటువంటి బంధాన్ని తెంచుకోలేను. కాబట్టి పాత్ర పోషణ అని గనక తెలిసిందే అయిపోయింది, ఇంకేమీ లేదు. ఆ వ్యక్తే ఈ వ్యక్తి కదా. ఇప్పుడు పాత్ర ఎవడైతే వేస్తున్నాడో ఈ పాత్ర వాడెవడు? ఈ వెంకన్న ఆంజనేయులే. కానీ ఆంజనేయులు వెంకన్న కాదు, అద్వైత సిద్ధాంతం వచ్చేసి. వాడు ఎన్నెన్న వేయచ్చు. వాడు ఏ యాక్టర్ బి అవుతాడు, సి అవుతాడు, డి అవుతాడు, ఈ అవుతాడు. ఏ బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు. ఏ యాక్టర్. వాడు ఈ నాటకంలో బెగ్గర్ బి, తర్వాత నాటకంలో కానిస్టేబుల్ సి, తర్వాత నాటకంలో డాక్టర్ డి, ఆ తర్వాత నాటకంలో ఇంజనీర్ ఈ. ఓకే. ఏ ఎవడైతే ఉండాడో ఇన్ని పాత్రలు వేసుకుంటూ పోతాడు. ఎక్కడ మనం నిలబడి చూసినా ఏ నాటకంలోనైనా హూ ఈజ్ ఈ, ఈ ఈజ్ ఏ, హూ ఈజ్ డి, డి ఈజ్ ఏ, హూ ఈజ్ సి, సి కానిస్టేబుల్ ఈజ్ ఏ యాక్టర్, హూ ఈజ్ బి బెగ్గర్, బెగ్గర్ ఈజ్ యాక్టర్ బట్ యాక్టర్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్. సరేనా? బెగ్గర్ యాక్టరే కానీ యాక్టర్ బెగ్గర్ కాదు. కుండ మట్టే కానీ మట్టి కుండ. మళ్ళీ కొండ దగ్గరకు రాకుండా ఇంకా అసలు పోయే ప్రశ్న లేదు. మనకు ఇలవేల్పు కొండ అర్థమవుతుంది. ఎటు ఇటు తిరిగి ఆ మొండ దగ్గరకు రావాల్సింది. పిచ్చిమొండ, పిచ్చిమొండ అది కొండ. అర్థమవుతుంది. ఓకే, ఇంతే. ఇది కనుక అర్థమైపోయింది అనుకో, నన్ను ఎట్లుంటుందంటే హాయిగా ఓహో ఈ పాత్ర వెళ్ళేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆధ్యాత్మికం అనేది భావశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఊరికి అడుగుతూనే 3 మూల 4 ఇది కాదు, 3 మూల 9, 9 మూల 18 ఇట్లా కాదు. భావశుద్ధి, భావస్పందన ఉండాలి. ప్రతి మనిషి అలా కూర్చొని ఆలోచన చేయాలి. ఓహో ఇదంతా కూడాను పాత్ర పోషణ చేస్తూ ఉంటారు నా ఇంట్లో కూడా. ఎందుకు నా కుర్రాడు ఇట్లా మాట్లాడుతున్నాడే తండ్రిని లేకుండా? ఓహో ఈ స్క్రిప్ట్లో ఇట్లుందేమో, తేలికైపోతుంది. దానివల్ల తప్పు అయితే ఆ పాపం వాడు అనుభవిస్తాడు, నాకేం సంబంధం లేదు. నేను ఇప్పటి వరకు ఉండేటువంటి బురదను కడుక్కోవాలి, కానీ స్వామి దగ్గరకు పోవడానికి కొత్తది ఎక్కడెక్కడ ఉందా బురద అని మళ్ళీ వెతకూడదు నేను. కాబట్టి నేను ఇది శుద్ధి చేసుకుంటూ ముందుకు పోతాడే ఉండాలి. బ్రతుకే ఒక నాటకము, నడిపించేవాడు నాయకుడు. రాజారాం రామ రామ జయ సీతారాం. మన జీవితంలో ఏదైతే బ్రతుకుతున్నామో నటనంతా పాత్ర పోషణే. స్వేచ్ఛ లేనిదే బ్రతుకంతా. మళ్ళీ నువ్వు స్క్రిప్ట్ మార్చుకోవడానికి లేదు, స్క్రిప్ట్ మార్చుకోవడానికి లేదు. స్వేచ్ఛ లేనిదే బ్రతుకంతా. ఇది గనక అర్థమైందే కనువిప్పు జీవితంలో, లేదా తెరమరుగు, అంతే. ఇంకేలే రామజోగి చిట్కాలు. కాబట్టి దీన్ని ఒక్కసారి అర్థం చేసుకొని, స్క్రిప్ట్ మీద నాకు కంట్రోల్ లేదు, డైరెక్టర్ ఇచ్చినటువంటి స్క్రిప్టే నేను యాక్ట్ చేయక తప్పదు. ఇది గత జన్మకు సంబంధించి ఉంది, వీళ్ళే నా దగ్గర ఉంటారు, ఇలాగే ఉంటారు, ఇట్లాగే ఉంటారు, అయిపోయింది. కాబట్టి ఎవడే తమాష చూడండి, ఇది మన సంస్కృతి కదా. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఎవడైతే నటుడుగా ఉండాడో వీడు పాత్ర పోషణ వేశాడు కదా. పాత్ర పోషణ జరిగేటప్పుడు కూడా నేను నటుడే అని తెలుసుకోమంటున్నాను.
కాబట్టి నువ్వు భక్తుడివి, కృష్ణ భక్తుడివి, నువ్వు మీ ఇంట్లో ఉన్నావు, అదంతా పాత్ర పోషణ. నువ్వు సమాజంలో ఉన్నావు, పాత్ర పోషణ. నువ్వు ప్రపంచంలో ఉన్నావు, పాత్ర పోషణ. నువ్వు ఒరిజినల్ ఎవరు తెలుసా? ఆయన భగవంతుడు, నువ్వు భక్తుడివి. ఇది కాంటాక్ట్, అంతేకేలే కదా. ఏమి ఇప్పుడు నువ్వు ఏ పనన్నా చెయ్యి, నీకేమీ అంటదు. కుర్వన్నపి నలిపి తిప్పుతున్నాను ఇక్కడికి. ఇట్లా కనుక జీవిస్తే, అర్థమైందే నాయన? ఒక్కసారి సమరైజ్ చేస్తున్నా, ప్లీజ్ జస్ట్ లిసన్. గతంలో ఉండేటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రారంధాన్ని కడుక్కోవడమే ఇక్కడికి వచ్చాం కనుక ఇక్కడ మనం చేయవలసింది కాదు. ఇదిగో ఇది ఉండేది, ఇది ఉండవలసిన వాళ్ళే మనకు కూడా ఉన్నారు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. ఉండవలసిన పరిస్థితులే మనకున్నాయి, నువ్వు అంగీకరించాలి వాళ్ళని. అర్థమవుతుంది? నువ్వు ఎక్కడైతే ఉండాలనో అక్కడే ఉన్నావు, కాబట్టి ఆనందంగా ఉండాలి. ఇతరులతో ఉండేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇంత పాత్ర పోషణ. నువ్వు ఉండమన్నా కూడా ఆ నాటకం అయిపోయిన తర్వాత తెరబడిపోద్ది, అది ఉండేందుకు అవకాశం లేదు, అంతవరకే ఉంటుంది. ఇవి శాశ్వతమైనటువంటి సంబంధాలు కావు. నాటకం వేసినంత వరకు నాటకంలో ఒక పాత్రకి మరొక పాత్రకి సంబంధం ఉంటుంది. అట్లాగే ఈ ప్రపంచంలో కూడా అందరితో మన సంబంధాలు అట్లాగే ఉన్నాయి. అనేక జన్మల్లో అనేక మందితో ఉన్నాయి. ఎప్పుడు మనకు ఉండేటువంటి సంబంధం వాళ్ళకి ఎట్లాగైతే సముద్రంతోనే సంబంధమో మనకు పరమేశ్వరునితోనే సంబంధం. క్లియర్? ఇది అర్థమైపోతే ఆ నాటకంలో వాడు యాక్ట్ చేస్తూ ఉండినా, ఆ పోలీస్ కానిస్టేబుల్ వేసిన వాడు కాలుతో తన్నినా, ఇది బెగ్గర్ క్యారెక్టర్ వేసిన వాడిని, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటారా? ఒక్కోసారి కానీ వీడికి నిజంగా గట్టిగా దండుంటే వాడిని అడుగుతాడు, బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకోవద్దు, నేను అట్లా అనడంలో నీకేమైనా తగిలిందా? వాడు, నువ్వు అట్లా కొట్టడం వల్లనే నేను బాగా యాక్ట్ చేసిన, నువ్వు అసలు కనుక అట్లా కొట్టకుండా ఉంటే నాకు అంత బాగా. అందరూ ఏడ్చేశారు, ముందు కూర్చున్నాడంతా ఏడ్చేశారు. చూసారా తమాషా? కాబట్టి మనకు ఎప్పుడైతే పాత్ర పోషణని తెలిసిపోద్దో, మనం అన్నీ చేస్తున్నా, జస్ట్ లిసన్, అన్నీ చేస్తున్నా చేయని వాళ్ళమే. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. 5వ అధ్యాయం భగవద్గీత. ఈ 9 రంధ్రాలు కలిగినటువంటి ఈ సిటీ నవద్వారపురంలో నువ్వు ఉండవు. నువ్వు ఏది చేసేది లేదు, ఇతరులు చేయడానికి నువ్వు కారణం కాదు. ఎందుకో తెలుసా? నీ స్క్రిప్ట్ నువ్వు యాక్ట్ చేస్తూ ఉండవు. ఇది అర్థమైన వాడు అదే అంటారు, వా వివేకానంద స్వామి ఎంత కష్టపడ్డాడండి, ఆ స్వాముల వారు ఎంత కష్టపడ్డాడండి. అది మానవులకు సాధ్యమా? కాదు, సాధ్యమే. అదే పెద్ద విషయం కాదు. జ్ఞానం కలిగితే సాధ్యమే. ఎందుకని? పాత్ర పోషణ అని తెలిసిపోయిందంటే టెన్షన్ లేదు. అర్థమవుతుంది? నవద్వారే పురేదేహి నైవ కుర్వన్న కారయన్. ఈ దేహంలోనే ఉన్నావు, సమస్తమైన కర్మలు జరుగుతూ ఉన్నాయి, కానీ వీటికి నేను కర్తన కాదనేటువంటి భావన నీకుందని భగవద్గీత. అష్టావక్ర గీతలో ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఈ సత్యాన్ని. నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే. జనకుడికి బోధించింది అష్టావక్ర మహర్షి. అందువల్ల జనకుడు, మీరు చెప్తుంటారు చూడండి, గృహస్థుల్లో జనకుడు అంటే మహాజ్ఞాని. ఆయన అంత రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే కూడా, విదేహ రాజ్యాన్ని ఏమాత్రం దానికి అంటకుండా జీవించాడు. ఇది కారణం. నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫలభాగిని. అష్టావక్ర గీత. అష్టావక్ర మహర్షి జనకుడికి చెప్పింది. అంటాడు, నివృత్తిరపి మూఢస్య. మూర్ఖుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏమీ పని లేకపోయినా, తమాషా చూడండి, వాట్ ఎ వండర్, అమేజింగ్. నివృత్తి అపి నివృత్తిరపి నివృత్తి అపి మూఢస్య. మూర్ఖుడెవడైతే ఉండాడో వాడికి నివృత్తి, వాడికి ఏం పని ఉండదు. ప్రవృత్తిరుపజాయతే ప్రవృత్తి ఉపజాయతే. ఏదో భూమినంతా వాడి తల మీదనే పెట్టుకొని మోస్తున్నట్టు కనపడతాడు నీకు. ఏమీ పని ఉండదు, తిని మంగళం మారుతుంది, పనే లేదు. ముఖం చూస్తే నాయన ఎన్ని భూమండలాలు మోస్తూ ఉన్నాడు, ఏందా ముఖంలో, అది ముఖమేనా, అది ఏమి నాయన ఆ దుఃఖం ఎప్పుడు. నివృత్తిది యాక్చువల్గా వాడికి వర్క్ లేదు. నివృత్తి అపి మూఢస్య
ప్రవృత్తిరుపజాయతే. ఏం పని చేయకుండా అన్ని పనులు చేసి అలసిపోయి ఉంటాడే అట్లుంటాడట. నెక్స్ట్ రెండో వాడు ఉన్నాడు చూడు, ప్రవృత్తి అపి ధీరస్య. ధీర పురుషుడు, జ్ఞానం కలిగిన వాడు. ధీ అంటే బుద్ధి. ధీహి అస్య, ఎవడైతే ధీరస్య బుద్ధి కలిగిన వాడు ఉంటాడో, జ్ఞానం కలిగిన వాడు ఉంటాడో, ప్రవృత్తిరపి ధీరస్య, వాడు అన్ని పనులు చేస్తూనే ఉంటాడు 24 గంటలు. నివృత్తిరపి జాయతే, ఏమి చేయని వాడిలాగానే ఉంటాడట. తమాషా చూసావా? ఇది ఎందుకో తెలుసా? పాత్ర పోషణ. మనం వెళ్ళి, అబ్బా మీరు ఏం కష్టపడతా ఉన్నారు, మీకు నిద్ర లేదు, మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, నవ్వుకుంటుంటాడు. నేను యాడ్ చేస్తున్నాను, నైవ కుర్వన్ నకారయన్. చూసారా? భగవద్గీతలో నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే, ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫలభాగిని. అష్టవక్ర గీత. కాబట్టి పనుల్లో కాదు డిఫరెన్స్ కనిపించేది, బుద్ధిలో. ఇది మహాకవి భాసుడు అంటాడు ఒక చోట, ప్రాజ్ఞస్య మూర్ఖస్య చ ప్రాజ్ఞస్య మూర్ఖస్య చ కార్యయోగే సమత్వం అభ్యేతి తనుర్న బుద్ధి. వండర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ. నేను దొల్లతా ఉండే ఈరోజు. ఇదేంటి తెలుసా? భాసుడు ప్రతిమా నాటకం ఇవన్నీ రాశాడే మహాకవి కాళిదాసు లాంటి వాడు. భాసుడు అంటాడు, ప్రాజ్ఞస్య మూర్ఖస్య చ. ఒక ప్రాజ్ఞుడు జ్ఞానం కలిగిన వాడికి, మూర్ఖుడికి కార్యయోగే, వాళ్ళు చేసేటువంటి కార్యాలు కనుక మనం చూస్తే డిఫరెన్స్ ఏమి ఉండదు అంటాడు. ఎందుకంటే మూర్ఖుడు చేసేది, జ్ఞాని చేసేది ఒకే విధంగా ఉంటుంది. సమత్వం అభ్యేతి కదా. ఎక్కడ డిఫరెన్స్ కనపడుతుందంటే తనుర్న బుద్ధి. సమత్వం అభ్యేతి తను. దేహం ద్వారా వాళ్ళు చేసేటువంటి పనులు చూస్తే మాత్రం ఇద్దరు చేసేది ఒకటిగానే ఉంటుంది. నా బుద్ధి, జ్ఞానంలో అట్లా ఉండదు. ఎందుకో తెలుసా? నేను చేస్తున్నాను వీడు, నేను ఎక్కడ చేస్తున్నాను, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయన అతని బుద్ధిలో నైవకించిత్ కరోమితి, నేనేమీ చేయడం లేదు. ఇది ప్రాజ్ఞుడికి మూర్ఖుడికి ఉండేటువంటి తేడాని భాసుడు. దీంట్లో మనం ఆరితేరామనుకోండి, అప్పుడు వచ్చేస్తాం స్వామి చెప్పినట్టుగా 4వ అధ్యాయంలో, అర్జున కర్మణ్యకర్మణ పశ్యేత్ అకర్మణి చ కర్మణి. ఎంత అద్భుతం! ఎవడైతే కర్మలలో అకర్మను చూస్తూ ఉన్నాడు, కర్మణ్యకర్మ యః పశ్యతి, యహ ఎవడైతే కర్మణి తను చేసేటువంటి కర్మలలో అకర్మ, అసలు కర్మే లేదు, నైష్కర్మ్యం, దాన్ని పశ్చేత్ చూస్తూ ఉండాడు. అకర్మని చ కర్మణి. కాబట్టి కర్మల్లో అకర్మని, అకర్మలో కర్మని ఎవడైతే ఉన్నాడో స బుద్ధిమాన్ మనుష్యేషు, వాడు బుద్ధిమంతుడు, వాడు ప్రాజ్ఞుడు. స యోగి కృత్స్న కర్మకృత్. సహా యోగి, ఆ యోగి ఎవడైతే ఉన్నాడో సయుక్త, ఇటువంటి యోగంతో కూడినటువంటి వాడు కృత్స్న కర్మకృత్ సమస్త కర్మకృత్ ఇత్యర్థ. అంటే అన్ని చేసిన వాడే అయ్యాడు. కృత్స్న కర్మకృత్, అన్ని పనులు చేసిన వాడే అయ్యాడు. ఎందుకని? కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. వండర్ఫుల్ యాక్షన్లెస్ అవేర్నెస్. అహం అకర్త, అహం అకర్త. ఇప్పుడు ఎక్కడున్నాడు వీడు? అన్ని పనులు జరిగిపోతూ ఉన్నాయి. పాత్ర పోషణ తను ఆంజనేయులేని వాడికి తెలుసు. పాత్ర వాడి మీద ఎఫెక్టే లేదు. పాత్రలో వాడిని తన్నినా, ఉమ్మేసినా, ఏం చేసినా అది వాడికి ఏ అవమానం కాదు. పాత్రలో ఎంతెంత సన్మానం చేసినా వాడికి ఏమీ లేదు. పాత్రలో వాడు ఒక కోటీశ్వరుడిగా వేసినా వాడికి తెలుసు వాడి దగ్గర కోట్లు లేవని, ఏమున్నాయో కూడా వాడికి తెలుసు. కాబట్టి ఆంజనేయులుగా తన పాత్ర ఏంటో, అదే స్వరూపం ఏంటో అదే వాడికి తెలుసు. కానీ ఈ పాత్రకి వాడికి ఏమీ సంబంధం లేదు. ఇది అయిన తర్వాత వాడి ఇంటికి పోతాడు. ఈ పాత్ర వాడి మీద ఎఫెక్టే లేదు. ఇది గనక అర్థమైందంటే ప్లీజ్, ప్రపంచంలో ఏం జరిగినా ప్రతిదీ పాత్ర పోషణ కిందకే వస్తుంది. నువ్వే ఎప్పుడైతే పాత్రను పోషిస్తూ ఉన్నావో, ఏది ప్రారంధ కర్మ వల్ల, నీ చుట్టూ ఎవడున్నా కూడా నీ నాటకంలో యాక్ట్ చేసేవాళ్లే. ఇంకా దానికి అది నీ మీద పడే ప్రశ్నే లేదు. యు ఆర్ ఫ్రీ. ఇంటికి పోతే వాడికి పాత్ర ఎట్లాగైతే లేదో, నువ్వు ఎప్పుడు ఇంటికే పోయి ఉంటావు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు. ఆ ఇల్లు ఎక్కడుంది? ఏది? ఏ ఇంటికి పోతావు?
ఒంట్లో ఉండే ఇంట్లోకి పోతావు. ఒంట్లో ఉంది ఆ ఇల్లు, ఎక్కడో కాదు. మే గిరిధర్ కే ఘర్ జాऊं, మే గిరిధర్ కే ఘర్ జాऊं. మీరు కూడా వెళ్ళిపోతున్నారు కనుక మీరు పోయే ఇళ్ళకి పోతే లాభం లేదు. ఆడికి పోయేటప్పుడే ఇది పాత్ర పోషణ అని తెలుసుకొని పోండి. ఇక అసలు ఒరిజినల్ ఇంటికి పోతా ఉన్నాం. मैं गिरिधर के घर जाऊं, गिरिधर के घर जाऊं, घर जाऊं, घर जाऊं, घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं. मेरी उनकी प्रीति पुरानी, मेरी उनकी प्रीत पुरानी, मेरी उनकी प्रीत पुरानी, उन बिन फल ना रहा हूँ. मेरी उनकी प्रीति पुरानी, उन बिन फल ना रहा हूँ. मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, बार बार बल जाऊं, मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, गिरिधर के घर जाऊं, घर जाऊं, घर जाऊं, घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं. గురు పూర్ణిమలో ఈ ఒక్క మాట మీ దగ్గర నేను వినాలనుకుంటున్నాను, అంతే. ఇంకేనా స్వామీజీ, మేము పోతున్నాం మా ఇంటికి. మా ఇంటికంటే అది విశాఖపట్నం, అది రాజమండ్రి, అది ఉపయోగం లేదు. ఈ 5 రోజులు ఈవినింగ్ క్లాసెస్ కనుక మీకు బాగా అర్థమయ్యి ఉంటే ఇక్కడి నుంచి రెడీ అయిపోతా ఉన్నాం మేకప్ చేసుకొని పాత్ర పోషణగా. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా భార్య లేకుండా భర్త ఇక్కడికి వచ్చున్నారు, ఇప్పుడు లేటెస్ట్ థింగ్ ఏమైంది, దీనికి ఏమైనా ఛార్జ్ ఉందేంటి, డబ్బులు ఉన్నాయి ఏమన్నా, టికెట్ ఉంది, అట్లాగే భర్త లేకుండా వచ్చారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మనం వచ్చాము, ఇప్పుడు ఆడికి పోతాం, భార్య అక్కడ పోగానే అక్కడ చూసి ఇట్లా ఏ ఇంకా 4 రోజులు ఉండకూడదా, డెలిగేట్ ఫీజు కూడా లేదండి ఈసారి, ఉండకూడదు ఇక 4 రోజులు అక్కడ. ఆయనకి సరే పైనలే గడ్డ పెంచుకొని పాడైపోయినాడు, ఇంక నువ్వు కూడా అంతే, పో పెంచుకో నువ్వు కూడా. కాకపోతే ఆయన గడ్డం చక్కగా వచ్చింది, అదన్నా అందంగా ఉంది, నీది పిల్లి గడ్డం, జాగ్రత్త. ఓ అదేనా, ఇంకెక్కడి నుంచి ఎట్లా ఉంటుంది, నీకు ఇదంతా రావు, ఇక్కడి నుంచే వచ్చేది నీకు, అప్పుడు ఇట్లంటారు జనం, జాగ్రత్తగా ఉండు అని మొదలు పెడితే ఆవిడ అప్పుడు ఏమంటాడు తెలుసు, ఇతనేమంటాడు తెలుసా, ఆ ఏ ఊర్లో అయితే జరిగిందో ఆ ఊర్లో ఆయన కూడా ఇంకా కొందరు వచ్చారు కదా ఇక్కడికి, వాళ్ళ ఇంటికి పోతాడు నేరుగా పోయి, ఆయన ఈయన కలిసి కాఫీ హోటల్లో పోతారు, లేదో ఒక పార్కుకు పోతారు, లేదో చెట్టు కింద కూర్చుంటారు. చెట్లు ఉండేది ఎందుకు, పూర్వం చెట్లు ఉండేది ధ్యానం చేయడానికి, ఇప్పుడు చెట్లు ఉండేది బాధలు చెప్పుకోవడానికి. ఏంటో మిత్రమా, చూడు స్వామీజీ ఎలా మన కోసం కష్టపడి చెప్పాడు, ఆయనేనయ్యా మనం మేలుకోరేది, మనకి ఎప్పుడు అర్థం కాదు కానీ ఇట్లా తిడితే తప్ప, అది కాదు. ఏంటో అంత ఆనందంగా ఉన్నాం వారం రోజులు, హాయిగా టైంకి భోజనం చేస్తా పోతా నవ్వుతా ఏడస్తా, అన్ని నవరసాలు ఉన్నాయి. ఏందో వచ్చాము ఇక్కడికి, అక్కడేమో నవరసాలు ఉన్నాయి, ఇక్కడేమో ఒకటే రసం నీరసం. అర్థమైందే, ఏంటోనయ్యా మనసు అంతా బాగలేదు, అందుకని నీ దగ్గరికి వచ్చాను. ఎందుకని ఈయన ఇదిగో ఆవిడ ఇట్లా అన్నది, ఇంకా 2 రోజులు ఉండలేకపోయినా, మీ ఆవిడ ఎట్లా అన్నదే, అట్లా అన్నది, నా జపనా
అందువల్ల ఆ ఊరి నుంచి చాలామంది వచ్చి ఉంటాడు. ఇతను ఎవరింటికి పోతాడంటే ఈయనలాగే భార్యను వదిలిపెట్టి ఆడు కూర్చుంటాడు చూడు, మనకు ఆయన ఇంటికి పోతాడు. అంటే ఆయన అనుభవం ఎట్లున్నది ఈయనకు కావాలా. అప్పుడు ఆయన చెప్తాడు, పోనీ మీ ఆవిడన్నా అంతవరకు ఎప్పుడు జరిగింది ఇది, నిన్న, తర్వాత ఎట్లా ఉంది, తర్వాత బాగానే ఉంది, రాత్రి భోజనం, నేను ఉదయం టిఫిన్, మా ఆవిడ ఇప్పుడు మాట్లాడలేదు, పొయ్యి స్వామి చెప్పినట్టు స్థితప్రజ్ఞలాగా ఉంది పొయ్యి. ఏంటో మన జీవితాలు. అప్పుడు ఇద్దరు కూర్చొని వద్దులే దీన్ని మనం ఒకటి అనుకుంటాం, పాత్ర పోషణ. వెంటనే ఆ ఎదుట అతను పాత్ర పోషణ, సరే పాత్ర ఎట్లని, అది కూడా పాత్ర పోషణేనయ్యా. ఇప్పుడు అర్థమైంది మీకు, అది కూడా పాత్ర పోషణలో ఒక భాగమే. మరి ఆవిడ ఎప్పుడు చేస్తుంది, ఏమవసరం, ఏమైంది, హోటల్స్ లేవా, చెప్పకుండా తిను, కాకపోతే ఇంట్లో తేపద్దు. ఇవన్నీ నేను చెప్తాను కదా మీకు. ఇంట్లో పోయి నువ్వు అక్కడ యాక్ట్ చేయాలి, పాత్ర పోషణే కదా, యాక్ట్ చేయి, ఏమైంది, కొద్ది నీరసంగా పోయినట్టుగా. అంతేగాని ఇంట్లోకి తడపడ పోయేది, ఆడ టపటపడ కూర్చునేది, హోటల్లో తినేసి వచ్చి బుడబుడబడ పోయి ఆడ కూర్చొని ఆవిడ చూసి ఇంకా ఆలోచిస్తుంది. అందువల్ల కొద్ది నీరసంగా పోయినట్టుగా ఫీలింగ్, జస్ట్ ఫీలింగ్. పోయి నిద్ర రాపోయినా సరే కొద్దిసేపు అటు పడుకొని ఆ పక్కకి తిరిగి నవ్వుకొని, ఇప్పుడు ఈ సైడ్ ఆవిడ ఉందనుకో, నువ్వు అటు తిరిగి బ్యూటిఫుల్ పాత్ర. నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు బాధ, ఇట్లా నా మాట విని మీరు ఎప్పుడు ఇట్లా నవ్వుతూ ఉండండి, నాకు అంతకన్నా అవసరం లేదు. అర్థమవుతుందా? పరిస్థితులు ఎంత మారిపోతూ ఉండినా మీరు ఇట్లా ఆనందంగా నవ్వుతూ ఉండండి, అంతే. ఏదన్నా ఉంటే ఇట్లాంటివి చెప్పండి, ఇంత విలువైనటువంటి, అమూల్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి సలహాలు నేను ఇస్తుంటాను మీకు. కాబట్టి ఇవి పాత్ర పోషణే. మేరీ ఉన్కి ప్రీతి పురాణి, మేరీ ఉన్కి ప్రీతి పురాణి, ఉను బిను ఫల్ నా రహా. ఈ సంబంధాలు ఈ రోజువే, పురాణి. ఆయనతో నాకుండే ప్రేమ ఈనాటిది కాదు, ఈ జన్మది కాదు. ఈ నాటకంలో వీళ్ళతో, ఇంతకుముందు నాటకంలో వేరే వాళ్ళు నటులు, అంతకుముందు నాటకంలో వేరే వాళ్ళు, కానీ డైరెక్టర్ మాత్రం ఎప్పుడు కూడానే ఉన్నాడు. స్క్రిప్ట్ ఇచ్చింది అతను, పురాణి. మేరీ ఉన్కి ప్రీతి పురాణి, ఉను బిను ఫల్ నా రహా. కాబట్టి వీళ్ళను వదిలిపెట్టి నేను బ్రతకగలనేమో, కానీ అతను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి బ్రతకలేను. మీరాకే ప్రభు गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, बार बार बल जाऊं मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, गिरिधर के घर जाऊं, घर जाऊं, घर जाऊं, घर जाऊं, मैं गिरिधर के घर जाऊं, मैं गिरिधर के घर जाऊं. సరేనా? ఇదో మీరు కోరడం వల్ల ఈ ఒక్కరోజు ఎక్స్టెండ్ చేయడంలో, అంటే నిన్న మీరు అందరు చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది, అరే రే వీళ్ళు ఇంకెందుకు, చాలు కదా ఇంత చెప్పాను, జీవన జ్యోతి వెలిగినట్లే ఉంది, ఇంక వెలిగించుకోవడమే ఆరిపోకుండా ఈ మార్నింగ్ క్లాసే మళ్ళీ ఎక్కువగా చెప్తే అనిపించింది నాకు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది, ఏమో అందరిలో పరమేశ్వరుడు మీ దగ్గర అట్లా పలికించాడేమో. ఇప్పుడు ఇంకా ఒక పూర్ణత్వం వచ్చింది ఆ సబ్జెక్టుకి అని నేను అభిప్రాయపడుతూ ఉన్నా. పరిస్థితులు మారిన, పరిసరాలు మారిన, ఆరోగ్యాలు మారిన, ఈవెన్ మృత్యువు ఎదురుగా వస్తుంది అని అనిపించినా కూడా నవ్వుతూనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకో తెలుసా, మనం కృష్ణ భక్తులం. ఆయన ఎలా ఉన్నాడో అంతే. ఉద్ధవుడు చూసినప్పుడు సంసిద్ధంగా ఉంది పరిస్థితి వెళ్ళడానికి, నవ్వుతూ చెప్పాడు ఉద్ధవుడికి. సరేనా? ఉద్ధవుడు ఏడుస్తూ ఉన్నాడు, స్వామి నవ్వుతూ ఉన్నాడు. కాబట్టి
ఆయన యొక్క జీవితం, ఆయన సిద్ధాంతం, ఆయన బోధ మనకు అర్థమైతే ఈ క్షణం నుండి ముఖ్యంగా అందుకే గురు పూర్ణిమ ఎప్పుడూ మనం జరపకపోయినా ఈసారి జరపడం వెనుక చాలా వ్యవహారం ఉంది. చెప్తాను అంటున్నా, మళ్ళీ ఎందుకు చెప్పడం అని కూడా నేను ఆలోచిస్తూ ఉన్నా. అందువల్ల మిమ్మల్ని అందరినీ ఈ ప్రోగ్రాంలో తృప్తిగా పూర్ణంగా ఓ సంతృప్తి మీలో నింపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అది సఫలీకృతం అయిందేమోనని నాకు అనిపిస్తూ ఉంది. అది మిమ్మల్ని చూచినప్పుడు, మళ్ళీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు, నేను మీ గ్రామాలకు వచ్చినప్పుడు, మీ పట్టణాలకు వచ్చినప్పుడు, లేదా మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు, మిమ్మల్ని చూచినప్పుడు మీ యొక్క ముఖం ద్వారా మీ మనసు నాకు తెలిసి వస్తూ ఉంటే ఏదో నా బోధ కూడా ఫలించింది అని అటు మహర్షుల వైపు తిరిగి నేను దండం పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది గురు పూర్ణిమ పర్వదినాన్ని. కనుక అన్ని ఉపన్యాసాల్లాగా దీన్ని వృధా చేసుకోవద్దని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.